यस्याहुरागमविदः परिपूर्णशक्तेरंशे कियत्यपि निविष्टममुं प्रपञ्चम् तस्मै कमालरुचिभासुरकन्धराय नारायणी सहचराय नमः शिवाय। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ఇవాల్టి రోజున ఈ గుడిమెళ్ళంక గ్రామంలో విశేషంగా ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి మరియు ఈ గ్రామంలో నివసించేటటువంటి ఆస్తికులు అందరూ కూడా ఎంతోమంది విశేషమైనటువంటి భగవద్భక్తితో గురుభక్తితో ఇక్కడికి వచ్చి ఉన్నారు. వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి ఈ భక్తులందరినీ చూసినప్పుడు మా మనస్సుకు అత్యంత ఆనందం కలుగుతూ ఉన్నది. విశేషంగా ఇవాల్టి రోజున ఈ గ్రామంలో పొద్దున ప్రాచీన కాలం నుంచి విరాజమానుడై ఉన్నటువంటి ఉమా లక్ష్మణేశ్వర స్వామి సన్నిధిలో పూజను నిర్వహించి నూతన భవ్యమైనటువంటి దేవస్థానానికి శంకుస్థాపన పూజను నిర్వహించి ఈ కార్తీక సోమవార పూజను కూడా ఇక్కడ చంద్రమౌళీశ్వర పూజను కూడా చేసి ఉన్నాం. సాయంకాలం ఇప్పుడు అందరూ చూసినట్టుగా ఇంతసేపు చూసి విశేషంగా శ్రవణం చేసి ఆ వేద మంత్రముల యొక్క శ్రవణం చేసి విశేషమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకున్నటువంటి జనులందరూ కూడా మన ముందు ఉన్నారు, చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఒక విశేషమైన ధార్మికమైన వాతావరణంలో మనందరం ఉన్నాము. ఈ కాలంలోనూ ఇంత ఉత్తమమైనటువంటి ధార్మికమైన వాతావరణంలో ఉన్నాం. అనేక క్షేత్రములను చూస్తూ ఉన్నాం. వేద మంత్రములని శ్రవణం చేస్తూ ఉన్నాం. యథాశక్తి ధర్మానుష్ఠానం చేస్తూ ఉన్నాము అని అంటే దీనంతటికీ కారణం జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. శంకరాచార్యుల వారు 1200 సంవత్సరాలకు పూర్వం మన భారతదేశంలో అవతరించి మన యొక్క ఈ హిందూ ధర్మాన్ని పునరుద్ధరించి మనకి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహం చేసి ఉన్నారు. శంకరాచార్యుల వారు చేసినటువంటి ఆ ధర్మ సంస్థాపన అనేది ఏదైతే ఉందో దానివల్ల ఇవాటి రోజున ఈ ఉత్తమమైనటువంటి ధార్మికమైన వాతావరణంలో మనం ఉండగలుగుతూ ఉన్నాం. ఈ సనాతన ధర్మం అంటే ఇందులోకి హిందూ ధర్మం అని అన్నాము, దాన్నే సనాతన ధర్మము అని అన్నారు. ఈ ధర్మాన్ని ఇవాటి రోజున మనందరం హిందూ ధర్మము అని అంటూ ఉన్నాము. కానీ దీని యొక్క వాస్తవమైనటువంటి పేరు అంటే ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి పేరు ఏమిటి అని అంటే సనాతన వైదిక ధర్మము అని. ఈ సనాతన వైదిక ధర్మము అనేటటువంటి పేరు ప్రాచీన కాలం నుంచి వచ్చింది. దాన్నే ఇవాటి రోజున మనం హిందూ ధర్మము అని అంటున్నాం. ఇక్కడ హిందూ ధర్మం అని కూడా ఈ ధర్మానికే పేరు, సనాతన వైదిక ధర్మం అని కూడా ఈ ధర్మానికే పేరు. కానీ ఈ హిందూ ధర్మం అనే పేరు, హిందూ ధర్మము అనేటటువంటి పేరు ఏదైతే ఉందో అది మన యొక్క ధర్మాన్ని సూచిస్తుంది. ఈ పేరును చెప్పినప్పుడు మన ధర్మం మనకు గుర్తొస్తుంది. కానీ ఈ సనాతన వైదిక ధర్మము అనే పేరు ఏదైతే ఉందో దీన్ని మనం చెప్పినప్పుడు, ఈ పేరును పలికినప్పుడు ఈ ధర్మాన్ని ఈ పేరు సూచిస్తోంది.
అదేవిధంగా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని కూడా ఈ పేరు మనకి సూచిస్తూ ఉన్నది. కాబట్టి అంటే వెనకటి కాలంలో ఏదైనా ఒక వస్తువుకు కానీ ఒక వ్యక్తికి కానీ పేరు పెట్టాలంటే మన వెనకటి వాళ్ళు బాగా ఆలోచించి ఆ పేరు ద్వారా ఆ వస్తువు సూచింపబడాలి అథవా ఆ వ్యక్తి సూచింపబడాలి, అలాగే దాని యొక్క గొప్పతనం కూడా ఆ పేరు ద్వారా సూచింపబడాలి అనేటటువంటి ఉద్దేశంతో వెనకటి వాళ్ళు పేర్లు పెడుతూ ఉండేవాళ్ళు. అదేవిధంగా ఈ ధర్మానికి ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి పేరు ఏమిటి అంటే సనాతన వైదిక ధర్మము అని. ఎందుకు ఇలా ఈ ధర్మానికి పేరు, దీని ద్వారా దీని యొక్క గొప్పతనం ఎలా సూచింపబడుతోంది అని అంటే మొట్టమొదటి ఇక్కడ మనకి 3 పదాలు కనిపిస్తున్నాయి. సనాతన వైదిక ధర్మము అని 3 పదాలు ఉన్నాయి. ఈ 3 పదాల ద్వారా 3 విధమైనటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. ఇక్కడ మొట్టమొదటి ఈ ధర్మాన్ని సనాతనము అని అన్నారు. సనాతనము అని అంటే ఏమిటి? ఈ సనాతనము అనేటటువంటి శబ్దాన్ని, ఇది సంస్కృత భాష నుంచి వచ్చినటువంటి శబ్దం. ఈ శబ్దాన్ని 2 చోట్ల మాత్రమే ప్రయోగం చేస్తాం. ఈ శబ్దాన్ని 2 చోట్ల మాత్రమే మనం ఉపయోగిస్తాము. ఎక్కడ అంటే మొట్టమొదటిది భగవంతుడి విషయంలో, దేవుణ్ణి సనాతనుడు అని అంటారు. అదేవిధంగా రెండవదిగా మన ధర్మం గురించి చెప్పేటప్పుడు సనాతన ధర్మము అని అంటారు. ఎందుకు అనంటే అసలు వాస్తవంగా ఈ పదానికి ఏమిటి అర్థం అనంటే, ఈ ప్రపంచంలో దేనికైతే పుట్టుక అనేది లేదో, మరణం అనేది కూడా లేదో, అటువంటి అనాది మరియు శాశ్వతం అయినటువంటి పదార్థాన్ని సనాతనము అని అంటారు. భగవంతుడికి పుట్టుక అనేది లేదు, అలాగే మరణం అనేది కూడా లేదు. అదేవిధంగా ఈ ధర్మానికి పుట్టుక అనేది లేదు. అంటే ఏమిటి? ఇదేదో ఇన్ని సంవత్సరాల క్రితం ఫలానా వ్యక్తి చేత ప్రారంభింపబడింది, అప్పటి నుంచి అందరూ కూడా దాంట్లోకి మారారు, అప్పటి నుంచి ఈ ధర్మాన్ని అందరూ ఆచరణ చేసుకుంటూ వస్తున్నారు అనేటటువంటి మాటకి ఇక్కడ అవకాశం లేదు. వేరే ఉన్నాయి. మనం వేరే ధర్మాల గురించి అలా వింటూ ఉంటాం. ఇన్ని సంవత్సరాల క్రితం ఫలానా వ్యక్తి వచ్చాడు, ఆయన దీన్ని మొదలెట్టాడు, అప్పటి నుంచి అందరూ దాంట్లోకి మారారు, వాళ్ళందరూ కూడా దాన్ని అలా అప్పటి నుంచి దాన్ని కొనసాగిస్తూ వచ్చారు అని వేరే వాటి గురించి మనం వింటూ ఉంటాం. కానీ ఈ ధర్మానికి అలా లేదు. ఇది అనాది కాలంగా వచ్చినటువంటి ధర్మం. కాబట్టి దీనికి పుట్టుక అనేటటువంటిది లేదు, అనాది కాలంగా ఆచరింపబడుతూ ఉన్నటువంటి ధర్మం. కాబట్టి ఇది సనాతన ధర్మము. భగవంతుడికి కూడా పుట్టుక అనేది లేదు, మరణం అనేది కూడా లేదు. మరి చాలా మంది అడగచ్చు, అదేమిటండి భగవంతుడికి పుట్టుక లేదు అని అంటున్నారు. ఇప్పుడు మనం రామనవమి, కృష్ణాష్టమి ఇవన్నీ చేస్తున్నాం కదా, ఆ రోజు రామనవమి రోజు రాముడు పుట్టాడు అని అంటున్నాం కదా. రాముడు అంటే భగవంతుడు కదా, రాముడు పుట్టాడు, కృష్ణుడికి ఫలానా రోజు జన్మించాడు అని మనం అంటున్నాం కదా. మరి భగవంతుడికి పుట్టుక లేదు అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, రామనవమి, కృష్ణాష్టమి ఈ రోజుల్లో భగవంతుడు పుట్టాడు అని అర్థం కాదు. ఆ రోజుల్లో భగవంతుడు ఈ లోకాన్ని అనుగ్రహించడానికి ఒక శరీరాన్ని ధరించి మన ముందుకు వచ్చాడు అని అంతే దాని అర్థం. అంటే అంతకుముందు భగవంతుడు లేడు, ఆయన కొత్తగా పుట్టుకొచ్చాడు ఆ రోజు అని అర్థం కాదు. భగవంతుడు మొదటి నుంచే ఉండనే ఉన్నాడు. కానీ ఆయా అవతారాలు ఎత్తవలసి వచ్చినటువంటి సందర్భంలో, ఎందుకంటే భగవంతుడు అనేక విధమైనటువంటి అవతారాలను ఎత్తాడు, ఎందుకంటే భక్తులను అనుగ్రహించడం కోసం. భగవంతుడు రాముడిగా అవతరించాడు. ఎందుకు రాముడిగా అవతరించాడు అని అంటే, ఇక్కడ రావణాసురుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించడానికి భగవంతుడు రాముడిగా అవతరించాడు. అందులోనూ భగవంతుడు నేరుగా వచ్చి రావణాసురుడిని సంహరించవచ్చు. కానీ రావణాసురుడు చాలా తపస్సు చేసి, అంతకుముందు పెద్ద తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడు. ఏమిటి అనంటే, నాకు దేవతల ద్వారా, రాక్షసుల ద్వారా కానీ, గంధర్వుల ద్వారా కానీ, కిన్నరులు, కింపురుషులు వీళ్ళెవ్వరి వల్ల కూడా నాకు చావు అనేది రాకూడదు అని ఒక వరాన్ని వాడు పొందాడు. కాబట్టి ఆ వరం వాడికి ఉన్నది కాబట్టి వాడికి ఉన్నటువంటి వరానికి విరోధం రాకుండా ఉండేట్టుగా భగవంతుడు మనిషిగా అవతరించాడు, మనిషిగా అవతారం చేయవలసి వచ్చింది. కాబట్టి ఇలా దుష్ట సంహారం చేయడం కోసం, శిష్ట పరిరక్షణ కోసం భగవంతుడు ధరించి, ఒక శరీరాన్ని ధరించి మన ముందుకు వచ్చినటువంటి రోజే తప్ప
భగవంతుడు ఆ రోజు పుట్టాడు కొత్తగా, మనలాగా అందరిలాగా భగవంతుడు ఆ రోజు పుట్టుకొచ్చాడు అని అర్థం కాదు. కాబట్టి భగవంతుడికి జన్మ మరణాలు అనేవి లేవు. కాబట్టి భగవంతుడిని మనం సనాతనుడు అని అంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ ధర్మం అనేది ఏదైతే ఉందో ఇది అనాది కాలంగా ఆచరింపబడుతూ ఉన్నటువంటి ధర్మము. కాబట్టి దీనికి పుట్టుక అనేది లేదు. అదేవిధంగా ఇది శాశ్వతమైనటువంటి ధర్మము, అంటే ఎప్పటికీ ఈ లోకంలో ఉండేటటువంటి ధర్మము. దీనికి నాశనం అనేది లేదు. ఇక్కడ కొంతమంది అడగచ్చు ఏమిటంటే, ఏమండి ఇప్పుడు కాలంలో చాలా మంది అంటూ ఉంటారు కదా, ఈ ధర్మం కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత ఈ ధర్మం అనేది నాశనం అయిపోతుంది, ఇది కొన్నాళ్ళు అయిన తర్వాత ఇన్నేళ్లలో ఈ ధర్మం అంతా నిర్నామం అయిపోతుంది, ఆ తర్వాత ఈ హిందూ ధర్మం అనేది ఉండదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు కదా, ఏవో లెక్కలేసి చెప్తున్నారు కదా. అథవా కొంతమంది ఎక్కడెక్కడో కూర్చొని మాట్లాడుతున్నారు. పైగా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు, ఏమిటి మేము ఈ ధర్మాన్ని నాశనం చేస్తాము, ఇన్ని సంవత్సరాల్లో ఈ ధర్మం మొత్తాన్ని మేము నాశనం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇదంతా వింటున్నాం కదా. కాబట్టి ఈ ధర్మం అనేది శాశ్వతమైనటువంటి ధర్మం అని మీరు ఎలా అంటారు అని కొంతమందికి సందేహం రావచ్చు మనస్సులో. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ ప్రశ్నకి, ఈ సందేహానికి నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. స్వయంగా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో దీనికి సమాధానం చెప్పాడు. ఏమిటి అనంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ఈ ధర్మం అనేది సంకష్ట స్థితిని పొందుతుందో అప్పుడు స్వయంగా నేనే అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరిస్తాను అని స్వయంగా భగవంతుడే చెప్పాడు. కాబట్టి దీన్ని ఎప్పుడూ నాశనం అయ్యేంత వరకు నేను వదలను, నాశనం కానివ్వను అని స్వయంగా భగవంతుడు చెప్పాడు. ఇది ఒకటి మాట మాత్రం కాదు, ఇది భగవంతుడి ప్రతిజ్ఞ. అందుకోసమే భగవంతుడు ఎన్నోసార్లు అవతరించాడు, ఈ ధర్మాన్ని విశేషంగా ఉద్ధరించి ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ఇంకా భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ దీన్ని రక్షించలేరు అనే పరిస్థితి వస్తుందో అప్పుడు మాత్రమే భగవంతుడు అవతరిస్తాడు. కానీ అప్పటి వరకు దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా, మనందరిది కూడా. అంటే లోకంలో ఒక సంస్థ ఉంది, ఆ సంస్థలో ఒక యజమాని ఉన్నాడు, ఒక అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన కింద కొంతమంది, వాళ్ళ కింద కొంతమంది, వాళ్ళ కింద కొంతమంది, ఇలా అందరూ దానిలో ఉద్యోగులు అందరూ ఉన్నారు. దాంట్లో ఒక సంస్థ అని అన్నప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి, చిన్న చిన్నవి పెద్ద పెద్ద సమస్యలు ఏవో వస్తూనే ఉంటాయి, లాభాలు నష్టాలు అన్నీ ఉండనే ఉంటాయి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే ఒక చిన్న సమస్య రాగానే దాన్ని సంస్థ యజమాని దగ్గరికి తీసుకెళ్ళకూడదు. సంస్థ యొక్క అధ్యక్షుడు ఎవడైతే ఉంటాడో వాడి దగ్గరికి తీసుకెళ్ళిపోకూడదు చిన్న సమస్య రాగానే. ఈ కింద పనిచేసే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళే దాన్ని పరిష్కరించాలి. వీళ్ళ వల్ల కాలేదు, కొంచెం వాళ్ళకంటే పైన ఎవరుంటారో ఆ అధికారుల దగ్గరికి తీసుకెళ్ళాలి. వాళ్ళ వల్ల కాలేదు, ఆ పైన అధికారుల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇంకెవ్వరి వల్ల కాదు అన్నప్పుడు మాత్రమే సంస్థ యొక్క అధ్యక్షుడి దగ్గరికి ఆ సమస్యని తీసుకెళ్ళాలి. అంతే తప్ప చిన్న సమస్య రాగానే వెంటనే ఆయన దగ్గర తీసుకెళ్ళిపోకూడదు. కాబట్టి ఎవ్వరి వల్ల సాధ్యం కాదు దీన్ని పరిష్కరించడం అనే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఆ సంస్థ యొక్క అధ్యక్షుడు దాన్ని పరిష్కరిస్తాడు. అదేవిధంగా ఈ ధర్మోద్ధరణ, ధర్మం అనేది ఏదైతే ఉందో దీనికి పెద్ద సంకష్ట స్థితి ఏర్పడి ఇంకా దీన్ని కాపాడడం ఎవరి వల్ల కాదు అనే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు అవతరిస్తాడు. కానీ అప్పటి వరకు దీన్ని చక్కగా ఆచరిస్తూ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ పరంపరలో ఈ నేల మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కడికి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ఈ పరంపరలో జన్మించినటువంటి ప్రతి ఒక్క ఆస్తికుడు కూడా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని విశేషంగా ఈ ధర్మాన్ని ఆచరించారు. కాబట్టి ఇది అనాది కాలం నుంచి వచ్చినటువంటి ధర్మము, అదేవిధంగా శాశ్వతమైనటువంటి ధర్మం. కాబట్టి ఇది ఈ సనాతనం అనేటటువంటి పదానికి అర్థం. ఇక్కడ మనం అనాది కాలం అనాది కాలం అని అంటూ ఉంటాం కదా, ఊరికే అనాది కాలం అంటుంటే ఎంత, దాని లెక్క ఏమిటి? ఇప్పుడు ఫలానా ఊరు ఎక్కడుంది అని అడిగాము, అది చాలా దూరంగా ఉంటుంది, చాలా దూరంగా ఉంటుంది అని చెప్తున్నాం. ఎంత దూరంగా ఉంటుంది అని చెప్తేనే సరిగ్గా మనకు అర్థమయ్యేది. ఊరికే దూరంగా ఉంటుంది, దూరంగా ఉండదు, చాలా దూరంగా ఉంటుంది, చాలా దూరంగా ఉంటుంది అని చెప్తూ ఉంటే 100 సార్లు అన్నా కూడా అది చాలా దూరం అన్నా కూడా మనకి సరిగ్గా స్పష్టంగా అది ఎంత దూరంగా ఉంది అని అర్థం కాదు. దానికి ఒక లెక్క చెప్పాలి.
ఆ లెక్క చెప్తే అప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాదండి 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు 100,000 కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్తే అప్పుడు మంచి లెక్క చెప్తే అప్పుడు మనకి స్పష్టంగా ఒక మార్గం కనబడుతుంది. సరే అలాగైతే ఇక్కడి నుంచి మనకి అక్కడికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది, మనం ఎలా ఏర్పాట్లు చేసుకోవాలి అనేవన్నీ కూడా మనకి తెలుస్తాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఊరికే అనాది 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 అని అంటూ ఉంటే దాని అర్థం ఏమిటి అనే దాన్ని స్పష్టంగా మనం తెలుసుకోలేము. కానీ ఇక్కడ కూడా ఒక లెక్క ఉంది, శాస్త్రంలో ఒక పెద్ద లెక్కని చెప్పారు. ఇక్కడ కూడా ఇంత పెద్ద లెక్కని కేవలం మన శాస్త్రాలు మన ధర్మంలో మాత్రమే చెప్పారు. ఇంత పెద్ద లెక్కని మన పురాణాలు మన గ్రంథాల్లో మాత్రమే ఇంత పెద్ద లెక్కని చెప్పారు. ఏమిటా లెక్క అనంటే, ఇప్పుడు సామాన్యంగా రోజు చాలామంది పూజలు అవన్నీ చేసేటప్పుడు మొట్టమొదటి సంకల్పం చెప్తున్నాం. ఆ సంకల్పంలో ఏం చెప్తున్నాం? మమోపాత్త సమస్త దుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పి తర్వాత ఇంకా సంకల్పం ఆ తిథి వార నక్షత్రాలు చెప్పే ముందు అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే భారతవర్షే భరతఖండే అని అంతా చెప్తూ ఉన్నాం. ఏమిటి దీనికి అర్థం ఏమిటి? ఊరికి రోజు అలా నోటితో అలా చెప్పుకుంటూ పోతున్నాం. బ్రహ్మణ ద్వితీయ పరార్థే అంటున్నాం. ఏమిటి ద్వితీయ పరార్థం అంటే ఏమిటి? వైవస్వత మన్వంతరే అంటున్నాం. ఏమిటి మన్వంతరం అంటే ఏమిటి? కలియుగే అంటున్నాం. శ్వేతవరాహ కల్పే అంటున్నాం. ఏమిటి శ్వేతవరాహ కల్పం అంటే ఏమిటి? వైవస్వత మన్వంతరం అంటే ఏమిటి? కలియుగం అంటే ఏమిటి? అది ఎంత? ప్రథమ పాదం ఏమిటి? మొదటి పాదం ఏమిటి? అప్పుడు రెండో పాదం ఏమిటి? మూడో పాదాలు ఏమిటి? ఇదంతా చెప్తున్నాం కదా, రోజు చెప్తున్నాం. అంటే ఇది అనాది అనాది అని చెప్పినప్పుడు దీనికి ఉండేటటువంటి అనాదిత్వం ఏమిటి అనేది అందరికీ తెలియాలి. రోజు మనం దీన్ని స్మరించాలి ఒకసారి అనేటటువంటి ఉద్దేశంతో మన పూర్వీకులు వాళ్ళంతా ఏం చేశారు అంటే ఈ సంకల్పంలోనే దీన్ని పెట్టేశారు. అంటే ఎలాగో సంకల్పం రోజు చెయ్యాలి, ఏదో సంధ్యావందనం అథవా పూజ వ్రతం అనుష్ఠానం ఏం చేసినా కూడా ఈ సంకల్పం చెప్తాం ముందు. ఇలా ఏమి ధర్మాచరణ చేసినా కూడా మొట్టమొదటి సంకల్పం చెప్పాలి. ఆ సంకల్పంలో ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ చెప్పినప్పుడు ఈ ధర్మం అనేది ఎలా వచ్చింది, దీని యొక్క కాల పరిమితి ఏమిటి అనేది అందరూ తెలుసుకోవాలి, అందరికీ జ్ఞప్తిలో ఉండాలి, స్మరణంలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సంకల్పాన్ని వెనకటి వాళ్ళు ఏర్పరిచారు. కానీ ఇప్పటి కాలంలో అది ఎలా అయిపోయిందంటే ఊరికే ఆ మాటలన్నింటినీ ఒకసారి చెప్పేయడం అంతే. దానికి అర్థం ఏమిటి అంటే ఎవరికి తెలియదు, అట్లా అయిపోయింది పరిస్థితి. కానీ అసలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, అసలు విషయం ఇక్కడే ఉండేది. ఇక్కడ అందరికీ తెలిసినటువంటి విషయం, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము అని చెప్తున్నాం. కలియుగం అని అంటున్నారు. ఏమిటి కలియుగం అంటే ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి శతమానం అంటే ఏమిటి? 100 సంవత్సరాల కాలాన్ని శతమానం అని అంటాం. సహస్రమానం అంటే 1000 సంవత్సరాల కాలాన్ని సహస్రమానం అని అంటున్నాం. పుష్కరం అంటే 12 సంవత్సరాల కాలాన్ని ఒక పుష్కర కాలం అని అంటూ ఉన్నాం. అదేవిధంగా కలియుగం అంటే కూడా ఇన్ని సంవత్సరాల కాలాన్ని కలియుగము అని అంటారు. ఎన్ని సంవత్సరాలు అని అంటే 4,32,000 సంవత్సరాలు. ఈ 4,32,000 సంవత్సరాల కాలాన్ని కలియుగము అని అంటారు. అంటే ఇక్కడ ఒకసారి కలియుగం ప్రారంభమై పూర్తవ్వాలి అని అంటే 4,32,000 సంవత్సరాలు గడవాలి. అన్ని సంవత్సరాలు గడిస్తే అప్పుడు కలియుగం మొత్తం పూర్తవుతుంది అనమాట. అందులో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? సంకల్పంలో కలియుగే ప్రథమ పాదే అని అంటున్నాం. ఈ 4,32,000 సంవత్సరాలు కలియుగం అంటే దాంట్లో ఒక పాదం అంటే 1,08,000 సంవత్సరాలు ఒక పాదం అని లెక్క. ఇప్పుడు మరి ప్రస్తుతం కలియుగంలో ఎన్ని సంవత్సరాలు గడిచినాయి అని అంటే సామాన్యంగా ఇప్పుడు పంచాంగాలు ఉంటాయి. అక్కడక్కడ ఆ పంచాంగాలు తీసినప్పుడు ఆరంభంలో మొట్టమొదటి అది ఎవరు చదవరు. సామాన్యంగా అందరూ ముహూర్తాలు తిథులు అవి మాత్రం రాశి ఫలాలు అవన్నీ చూస్తుంటారు తప్ప ఆ పంచాంగంలో ఆరంభంలో చాలా విషయాలు ఉంటాయి. దాంట్లో వాళ్ళు గత కల్యబ్దాహ గమిష్యమాణ కల్యబ్దాహ అంతా లెక్క రాసి ఉంటారు. దాంట్లో ఈ కలియుగంలో ప్రస్తుతం ఎన్ని సంవత్సరాలు గడిచినాయంటే దాదాపుగా 5,120 సంవత్సరాలు గడిచినాయి. అంటే ఏమిటి? మొత్తం కలియుగం 4,32,000 సంవత్సరాలు. దాంట్లో ఒక పాదం 1,08,000 సంవత్సరాలు. అయితే ఇప్పుడు ప్రస్తుతం గడిచినటువంటి కలియుగంలో కలియుగ సంవత్సరాలు ఎన్ని అని అంటే 5,01,20 సంవత్సరాలు మాత్రం ఇప్పుడు గడిచింది. అంటే అక్కడికి ఏమైంది? కలియుగంలో 4 పాదాలు, దాంట్లో ఒక పాదం, ఆ ఒక పాదంలో సగం, దాంట్లో సగం కూడా ఇంకా కాలే, ఇంకా ఇప్పుడే ఆరంభంలో ఉంది. కలియుగం ఇంకా ప్రారంభంలో మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదైనా చూడంగానే అయ్యో ఇదంతా కలియుగం అండి,
అయిపోయింది ఇదంతా కలియుగం అంటే ఇలాగే ఉంటుందండి అంటారు. ఏమీ లేదు, ఇంకా కలియుగం ఇప్పుడే ప్రారంభమైందంటే. అసలుగా లెక్కలో చూస్తే కలియుగం చాలా ఇప్పుడు అయింది, చాలా తక్కువ, చాలా 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 తక్కువ. కాబట్టి ఊరికే ఏదైనా అయిందనగానే ఇదంతా కలియుగం ఉండేది ఊరికే చేతులు దులిపేసుకుంటే సరిపోదు. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి దీన్నంటే ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ కూడా ఉన్నది. కాబట్టి ఇప్పుడు గడిచినటువంటి కలియుగంలో సంవత్సరాలు ఎన్ని అయినాయంటే 5120 సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు పూర్తయినాయి. ఇంకా గడవాల్సింది అంత ఉంది. కాబట్టి ఇప్పుడు మనిషి యొక్క జీవితం ఎంత అని అంటే 100 సంవత్సరాలు. శాస్త్రం చెప్పినట్టుగా 100 సంవత్సరాలు అని లెక్క. ఈ 5000 ఇప్పుడు గడిచింది 5120 సంవత్సరాలు. ఈ 5120 సంవత్సరాల్లో మనిషి ఎన్నిసార్లు పుట్టాల్సి వస్తుంది, ఎన్నిసార్లు పోవాల్సి వస్తుంది. అందులోనూ మనిషిగా పుడితే 100 సంవత్సరాలు. ఇంకేదో జన్మ వచ్చింది, ఏదో జంతువుల జన్మ మనిషికి వచ్చిందంటే 100 సంవత్సరాలు కూడా ఉండదు, ఇంకా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎన్నిసార్లు మనిషికి పుట్టుక మరణం ఈ జన్మ మరణాలు అనేవి వస్తూ ఉంటాయి అని అంటే అది చాలా పెద్ద లెక్క, దానికి సంఖ్య లేదు. అందులోనూ మొత్తం కలియుగం తీసుకుంటే ఈ 4,32,000 సంవత్సరాలు ఒక్క కలియుగాన్ని మాత్రం తీసుకుంటే ఎన్నిసార్లు మనిషి పుట్టాల్సి వస్తుంది, ఎన్నిసార్లు పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది మనిషికి జన్మ. శంకరాచార్యులు గారు చెప్పినట్టుగా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. కాబట్టి ఈ సంసారం అనేది పెద్ద సముద్రం లాంటిది, దీనికి అంతూ పొంతూ లేదు అని శంకరాచార్యులు గారు చెప్పారు. కాబట్టి ఒక్క కలియుగాన్ని మాత్రం తీసుకుంటే 4,32,000 సంవత్సరాలు. ఇంత పెద్ద లెక్కుంది దీంట్లో. ఈ కలియుగంలో ఎన్నిసార్లు మనిషి పుట్టాల్సి వస్తుంది, ఒక్క కలియుగం గడిచేలోపే ఎన్ని జన్మలు మనిషికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంత పెద్ద కాలం ఇక్కడ ఉన్నది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక స్వారస్యమైన విషయం ఏమిటంటే, అందరికీ ఇది అందరూ విన్నట్టుగా 4 యుగాలు, కలియుగం, ద్వాపర యుగం, దీని వెనక ద్వాపర యుగం, దాని వెనకాల త్రేతాయుగం, దానికంటే ముందు కృతయుగం, ఇలా 4 యుగాలు అని అందరూ విన్నారు. ఈ 4 యుగాల్లోనూ అన్నిటికంటే చిన్నది కలియుగం. మిగతా యుగాలు దీనికంటే పెద్దవి. అంటే ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగం 4,32,000 సంవత్సరాలు అన్నాం, దానికి ఇంకో 4,32,000 సంవత్సరాలు కలిపితే అది ద్వాపర యుగం. దానికి ఇంకో 4,32,000 సంవత్సరాలు కలిపితే అది త్రేతాయుగం. దానికి ఇంకో 4,32,000 సంవత్సరాలు కలిపితే అది కృతయుగం. అంటే 17,28,000 సంవత్సరాలు అవుతుంది కృతయుగం, కేవలం కృతయుగం యొక్క కాలం. ఇలా ఆ 17,28,000 సంవత్సరాలు, ఇలా 12,96,000 సంవత్సరాలు, 8,64,000 సంవత్సరాలు, ఈ కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇలా వీటి యొక్క లెక్క. దీనంతటినీ కలిపితే అంటే 4 యుగాల్లోనూ ఉన్నటువంటి సంవత్సరాలు ఎన్ని అనేదాన్ని మొత్తం కలిపితే 43,20,000 సంవత్సరాలు అవుతుంది మొత్తం కలిపితే. అంటే ఏమిటి, ఒకసారి 4 యుగాలు గడవాలి అని అంటే 43,20,000 సంవత్సరాలు గడవాలి. అంత గడిస్తే ఆ 4 యుగాలు గడిచినట్టు అవుతుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొట్టమొదట ఇప్పుడు అనాది, మన ధర్మం అనేది అనాది అని చెప్తున్నారు శాస్త్రంలో. ముందు అసలు అనాది అనేదాన్ని ఏమిటి అని తెలుసుకోవాలంటే, అసలు ముందు ఆ కాలాన్ని ఎలా గణించారు మన వెనకటి వాళ్ళు, దాని గణన ఎలా చేశారు అనేది మొట్టమొదట మనకి తెలియాలి. కాబట్టి ఇక్కడ 4 యుగాలు ఒకసారి గడవాలి అని అంటే 43 లక్షల చిల్లర సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు గడవాలి. ఇక ఈ 43 లక్షల సంవత్సరాల్లో మళ్ళీ మన ఆయుష్యం, ఇప్పుడు ఉన్నటువంటి ఒక మనిషి తన ఆయుష్యం ఎంత అనే దాన్ని కనుక పోల్చుకుంటే చాలా చిన్నది. ఈ 4 యుగాలు గడవాలంటే దాంట్లో ఈ 4 యుగాలు గడిచేలోపు మనిషి ఎన్నిసార్లు పుట్టాలి, ఎన్నిసార్లు పోవాలి అనే దాన్ని కనుక మనం ఆలోచించుకుంటే అది చాలా అసలు దానికి లెక్కే ఉండదు. కానీ ఇంకా లెక్క ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఇంత ఆరంభం. ఇదంతా కూడా ఒట్టి ఆరంభం మాత్రమే ఈ లెక్కకి. ఇప్పుడు ఎంతవరకు వచ్చాము మనం అని అంటే, కలియుగే ప్రథమ పాదే అనే దానికి అర్థం తెలుసుకున్నాం. కానీ దానికంటే ముందేం చెప్తున్నాం, వైవస్వత మన్వంతరే అని అంటున్నాం. మన్వంతరాలు శాస్త్రంలో మొత్తం 14 ఉన్నాయి. 14 మన్వంతరాలు అని చెప్పారు. ఒక మన్వంతరం అంటే ఎంత కాలం అనంటే, ఈ 4 యుగాల్ని కలిపి మహాయుగం అని అంటారు. అంటే ఈ 43,20,000 సంవత్సరాల కాలాన్ని శాస్త్రంలో ఒక మహాయుగము అని అంటారు.
మరి మన్వంతరం అంటే ఎంత అని అంటే మన్వంతరంతో దివ్యానాం యుగానాం ఏకసప్తతి అని అన్నారు. అంటే 71 మహాయుగాలు గడిస్తే ఒక మన్వంతరం గడుస్తుంది. అంటే ఏమిటి? 71 సార్లు 4 యుగాలు అవ్వాలి. అంటే ఏమిటి? ఈ 43,20,000 ఇంటూ 71 అని వేసుకోవాలి, ఆ లెక్క వేసుకోవాలి. అట్లా అయితే ఒక మన్వంతరం గడిచినట్టు. అలాంటివి మొత్తం 14 మన్వంతరాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే వైవస్వత మన్వంతరే అని అంటున్నాం. 14 మన్వంతరాల్లో వైవస్వత మన్వంతరం అనేది ఒక మన్వంతరం. ప్రస్తుతం మనం ఆ మన్వంతరంలో ఉన్నాము అని దాని యొక్క అర్థం. దీనికంటే ముందు ఒక పదం చెప్తున్నాం, శ్వేతవరాహ కల్పే అని అంటున్నాం. ఏమిటి శ్వేతవరాహ కల్పం అంటే ఏమిటి అని అంటే, ఇప్పుడు 71 మహాయుగాల్ని ఒక మన్వంతరం అని అంటున్నాం. ఇలాంటి 14 మన్వంతరాల్ని ఒక కల్పం అని అంటారు శాస్త్రంలో. కాబట్టి దాన్నే అంటే దాదాపుగా 1000 మహాయుగాలు. 14 మన్వంతరాలు అంటే దాదాపుగా 1000 మహాయుగాల్ని, అంటే 1000 సార్లు కలియుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కృతయుగం అన్ని గడవాలి. 1000 సార్లు అయితే అప్పుడు ఒక కల్పం అని అవుతుంది. కాబట్టి ఇది ఇంత పెద్ద కాలగణన. ఇక దాంట్లో మళ్ళీ మనిషి ఆయుష్యేష్టో ఎంత అనే దాన్ని కనుక మళ్ళీ చూసుకుంటే అది మళ్ళీ చాలా పెద్ద లెక్క అవుతుంది. ఇక ఎన్ని సంవత్సరాలు, మన సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి దాంట్లో అనే దాన్ని కనుక మనం చూసుకుంటే అది చాలా పెద్ద లెక్క అవుతుంది. అయితే ఇంకా అక్కడికి లెక్క పూర్తి కాలేదు. ఇంకా వాళ్ళ లెక్క అక్కడికి ఇంకా పూర్తి చేయలేదు. చివరికి మనం ఎక్కడికి వెళ్ళాలి? బ్రహ్మణ ద్వితీయ పరార్థే అని ఉంది, అక్కడి వరకు వెళ్ళాలి. ఇంకా ఇక్కడ ఈ 1000 మహాయుగాలు అంటే 14 మన్వంతరాలు, 1000 మహాయుగాలు 14 మన్వంతరాలు రెండు ఒకటే. ఇంతకాలం గడిస్తే ఒక కల్పం అనేది పూర్తవుతుంది. ఈ శ్వేతవరాహ కల్పం అనేది పూర్తవుతుంది. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఇంకో విశేషం ఏమిటంటే, ఈ 14 మన్వంతరాలు ఉండేటటువంటి ఒక కల్పం అనేది ఏదైతే ఉందో, ఈ కల్పం ఈ సమస్త ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించాడు అని అందరికీ తెలుసు. సృష్టికర్త బ్రహ్మ అని అందరూ విన్నారు. ఆ బ్రహ్మ ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఇప్పుడు ఎలాగైతే మనకి ఒక రోజు, ఒక పగలు, ఒక రాత్రి అని ఉందో, అదేవిధంగా బ్రహ్మకి కూడా ఒక పగలు, ఒక రాత్రి, ఒక సంవత్సరం అని ఉంటుంది బ్రహ్మకు కూడా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ఒక కల్పం అనేది ఏదైతే ఉందో, ఈ ఒక కల్పం బ్రహ్మకి ఒక పగలు, అదేవిధంగా ఇంకో కల్పం బ్రహ్మకి ఒక రాత్రి. అంటే మనకి ఒక 1000 సార్లు కలియుగం పూర్తయితే, అంటే 4 యుగాలతో మిగతా యుగాలతో సహితంగా 4 యుగాలు ఒక 1000 సార్లు గడిస్తే ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకి ఒక పగలు పూర్తవుతుంది. ఇదే విధంగా ఇంకో 1000 సార్లు ఈ 4 యుగాలు గడిస్తే బ్రహ్మకి ఒక రాత్రి పూర్తవుతుంది. అక్కడికి 2000 మహాయుగాలు గడిస్తే అప్పుడు బ్రహ్మకి ఒక రోజు పూర్తవుతుంది. ఇలాంటి రోజులు బ్రహ్మకి 360 రోజులైతే బ్రహ్మకి ఒక సంవత్సరం పూర్తవుతుంది. అలాంటిది 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుష్ అని శాస్త్రం చెప్తోంది. ఆ 100 సంవత్సరాల్లో మొదటి 50 సంవత్సరాల్ని ఒక పరార్థం అని అంటే, రెండో 50 సంవత్సరాల్ని ఇంకో పరార్థం అని అంటారు. దాన్నే ఇప్పుడు మనం బ్రహ్మణ ద్వితీయ పరార్థే అని అంటున్నాం. అంటే బ్రహ్మకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మకి మొదట 50 సంవత్సరాలు పూర్తయి తర్వాత 50 సంవత్సరాల్లో బ్రహ్మ ఉన్నాడు అనేటటువంటి మాటనే మనం ఒకటి చెప్తున్నాం. బ్రహ్మణ ద్వితీయ పరార్థే అని మనం దాన్నే చెప్తున్నాం. కాబట్టి ద్వితీయ పరార్థ అక్కడి నుంచి బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే అని చెప్పి తర్వాత ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం, ఇప్పుడు క్రోధినామ సంవత్సరం, కార్తీక మాసం, కృష్ణపక్షం, దశమి అని చెప్పి ఇప్పుడు మనం ప్రస్తుతం ఏ రోజులో ఉన్నాము అనేటటువంటి దాన్ని చెబుతూ ఉన్నాం. అయితే ఇంకా లెక్క అక్కడికి పూర్తి కాలేదు. ఎందుకు అనంటే, బ్రహ్మ యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు అని అంటే మరి దాని అర్థం ఏమిటి? 100 సంవత్సరాలకు పూర్వం బ్రహ్మ అంటే ముందు బ్రహ్మ పుట్టాడు, ఆయన 100 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత ఆయన 100 సంవత్సరాలు ఏంటంటే ఆయన ఆయుష్యం పూర్తయిపోతుంది. మరి తర్వాత ఏమిటి? తర్వాత ఇంకో బ్రహ్మ వస్తాడు. మళ్ళీ ఆ బ్రహ్మకు అదే విధంగా ఇంకో 100 సంవత్సరాలు, అథవా ఈ బ్రహ్మ కంటే ముందు ఇంకో బ్రహ్మ ఉన్నాడు, ఆయన 100 సంవత్సరాల నుండి తన పని చేసి పూర్తి చేసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక బ్రహ్మ వచ్చాడు, ఆయన ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.
తర్వాత ఇంకో బ్రహ్మ, ఈ ఇంతకు ముందున్న బ్రహ్మ, ఆయన కంటే ముందో బ్రహ్మ, ఆయన కంటే ముందు ఒక బ్రహ్మ, ఇలా చూసుకుంటూ పోతే ఇంకా లెక్క అనేది అది దానికి ఆ అంతమే లేదు, అంత పెద్ద లెక్క. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ అనంటే ఏమిటి? బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని అని మనం చెప్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఆ స్థానాల పేర్లు, వ్యక్తుల పేర్లు కాదు. దీన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. బ్రహ్మ అనంటే అదొక స్థానానికి పేరు. ఆ స్థానంలో ఎవరొచ్చి కూర్చుంటారో వారిని బ్రహ్మ అని అంటాం. అంటే ముఖ్యమంత్రి అని అంటే అదొక వ్యక్తి పేరు కాదు. ముఖ్యమంత్రి అంటే అదొక స్థానం. ఆ స్థానంలో ఎవరొచ్చి కూర్చుంటారో ఆయన్ని మనం ఆ వ్యక్తిని మనం ముఖ్యమంత్రి అని. వ్యక్తులు మారుతూ ఉంటారు, ఆ స్థానం ఒకేలా ఉంటుంది. దాంట్లోకి ఎవరు వస్తారో వాళ్ళని మనం ముఖ్యమంత్రి అంటాం. వాళ్ళకి ఎన్ని రోజులు అవధి ఉంటుందో అన్ని రోజులు వాళ్ళు ఉంటారు, తర్వాత వాళ్ళది అయిపోతుంది. తర్వాత ఇంకొక వ్యక్తి వస్తాడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేస్తాడు. తర్వాత ఇంకో వ్యక్తి. అదేవిధంగా ఈ బ్రహ్మ అనంటే అదొక స్థానం. ఆ స్థానంలోకి వచ్చినటువంటి ఒక వ్యక్తి సృష్టికర్తగా వ్యవహరిస్తూ 100 సంవత్సరాల నుండి తన కార్యాన్ని పూర్తి చేస్తాడు. తర్వాత మళ్ళీ ఇంకో బ్రహ్మ వస్తాడు. కాబట్టి ఇలా ఒక బ్రహ్మకు చూసుకుంటేనే ఇంత ఉంది, ఇంకో బ్రహ్మ ఇలా చూసుకుంటూ పోతే ఆ కాలం అనేది చాలా పెద్దది. అంటే ఇంత కాల గణన. ఇప్పుడు ఆ బ్రహ్మ యొక్క 100 ఏళ్ల ఆయుష్ మన లెక్కతో, మన సంవత్సరాల లెక్కతో, మన రోజుల లెక్కతో చూసుకుంటే ఎంత అవుతుంది అని అంటే చాలా పెద్ద లెక్క అవుతుంది. కాబట్టి ఈ రకంగా ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, ఈ రకంగా మన యొక్క ధర్మంలో కాలాన్ని గణించారు. కాలం యొక్క గణనని ఇంత పెద్దగా చేశారు. ఇటువంటి కాల గణనని చేసినటువంటి, ఇంత విస్తృతమైనటువంటి, ఇంత విస్తారంగా కాలాన్ని గణన చేసినటువంటి ఏకైక ధర్మము అని అంటే అది మన యొక్క సనాతన ధర్మం. కాబట్టి ఈ గణన, ఈ కాలం యొక్క జ్ఞప్తి అందరికీ సదాకాలం ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మన వెనకటి వాళ్ళు ఇటువంటి సంకల్పాన్ని ఏర్పరిచారు. ఈ రకంగా సంకల్పాన్ని చేసుకొని ప్రతిరోజు ఏ కార్యం చేసినా కూడా, ఏ పూజ చేసినా, ఏ ధర్మకార్యం చేసినా కూడా మొట్టమొదట ఇలా ఈ సంకల్పాన్ని చెప్పాలి. చెప్పి ఈ కాలాన్నంతా ఒకసారి స్మరించుకొని మన ధర్మము, మన పరంపర అనేది ఎంత గొప్పది, ఎంత అనాది కాలంగా ఇది వస్తోంది. ఇప్పుడు ఇంత పెద్ద లెక్క చూసినప్పుడు ఈ బ్రహ్మ, వెనకటి బ్రహ్మ, ఆ వెనకటి బ్రహ్మ, ఇంకో బ్రహ్మ, వీళ్ళందరి కాలం ఎంత అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి అని అంటే అది ఎవడి వల్ల కాదు. అందుకోసం ఇక్కడ సంఖ్యని, ఇంత అని సంఖ్యని చెప్పడం కుదరదు కాబట్టే దీన్ని అనాది అని అన్నారు. ఇంత అని చెప్పడం కుదరదు కాబట్టి అనాది అని అన్నారు. ఇప్పుడు వేరే ధర్మాల గురించి, వేరే మతాల గురించి మనం వింటూ ఉంటాం. ఇది 2000 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు అని వింటూ ఉంటాం మనం. ఆ రకంగా ఇప్పుడు కూడా మాకు సంఖ్య చెప్పండి అని అంటే ఎలా చెప్తాం? ఇప్పుడు ఉన్న సంఖ్యలో ఒట్టి ఒక బ్రహ్మ యొక్క కాలమే ఎంత ఉంటుందంటే చాలా పెద్దది. ఇంతకుముందు ఒక బ్రహ్మ, ఇంతకుముందు ఒక బ్రహ్మ, ఇలా అన్నిటినీ మనం లెక్కేసుకుంటూ పోతే ఎంత అవుతుంది? చాలా పెద్దది అవుతుంది. కాబట్టి ఇక్కడ లెక్కని చెప్పడం అనేది కుదరదు కాబట్టి ఇది అనంతం. కాబట్టే అంటే ఏమిటి? ఇది పెద్ద లెక్క. కాబట్టే దీని ఇలా అని చెప్పడం కుదరదు కాబట్టే దీన్ని అనాది అని అన్నారు. కాబట్టి ఈ బ్రహ్మ అనేటటువంటి ఆయన యొక్క ఆ కాలం అంత విస్తారమైనటువంటిది. అందుకే ఇప్పుడు మనం చాలా మంది ఇప్పుడు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, అష్టోత్తరం చదువుతూ ఉంటారు. దాంట్లో ఒక నామం వస్తుంది, ఏమిటి? భవిష్యత్ చతురాననాయ నమః అని ఒక నామం వస్తుంది. దాని అర్థం ఏమిటి? ఇదే దాని అర్థం. భవిష్యత్ చతురానన అంటే ఏమిటి? ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు బ్రహ్మణ ద్వితీయ పరార్థ అని అంటున్నాం. ఈ బ్రహ్మ, ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మ రెండో పరార్థంలో ఉన్నాడు. ఈయన 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామి ఆ తర్వాత భవిష్యత్ కాలంలో ఆ బ్రహ్మస్థానంలో కూర్చొని మళ్ళీ ప్రపంచాన్ని సృష్టిస్తాడు అని దాని యొక్క అర్థం. కాబట్టి ఆ బ్రహ్మ అంటే అదొక స్థానం. ఇంత విస్తృతమైనటువంటి, ఇంత పెద్ద లెక్క ఉంది కాబట్టే దీన్ని అనాది అని అన్నారు. కాబట్టి ఊరికే మనం అనాది అంటే మా ధర్మం గొప్పది అని చెప్పుకోవడానికి మేము అనాది అంటున్నామని కాదు. దీని యొక్క లెక్క ఇంత పెద్ద లెక్క ఉంది. కాబట్టి ఇది అనాది కాలంగా వస్తూ ఉన్నటువంటి ధర్మం, అదేవిధంగా శాశ్వతంగా ఉండేటటువంటి ధర్మం కాబట్టే దీన్ని సనాతనము అని అన్నారు. కాబట్టి మనకి సనాతన వైదిక ధర్మం అని అంటున్నాం కదా, దాంట్లో ఆ సనాతనం అనేటటువంటి పదానికి ఇది అర్థం. అదే రకంగా వైదిక ధర్మము అని అంటున్నాం. వైదికము అని ఎందుకు అంటున్నారు? ఈ లోకంలో ఏదైనా ఒక విషయాన్ని మనం విన్నప్పుడు వెంటనే మనం ఏమంటాం? దీనికి ఏమిటి ప్రమాణం? ఏదైనా ఎవరో వచ్చి మనకి ఏదో ఒక విషయం చెప్పారు, చెప్పినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం అంటే వీడు చెప్పిన విషయాన్ని నమ్మచ్చా లేదా, ఇది వాస్తవమా కాదా అని మనం ఆలోచిస్తాం వెంటనే. అంటే దీనికి ఏమైనా ప్రమాణం ఉందా లేదా?
ఆలోచిస్తాం. దీనికి ఒక మంచి ప్రమాణం ఉంది, నిజంగానే వీడు చెప్పింది సరి అని అంటే అప్పుడు మనం దాన్ని తీసుకుంటాం. లేదు వీడు చెప్పిన దానికి ఏం ప్రమాణం లేదు, ఊరికే చెప్పాడు వాడు అన్నట్టు దాన్ని వదిలేస్తూ ఉంటాం. అంటే అక్కడికి ఏమైంది, ఈ లోకంలో ఏదైనా ఒక విషయాన్ని మనం గ్రహించాలి, తీసుకోవాలి అని అంటే దానికి ఒక ప్రమాణం ఉండాలి. ప్రమాణం ఉంటేనే దేన్నైనా మనం తీసుకుంటాం. ప్రమాణం లేదు అని అంటే దేన్ని మనం తీసుకోం. ఏదో మామూలుగా లౌకికంగా వ్యావహారిక ప్రపంచంలో ఉండేటటువంటి విషయాల్లోనే ఇలా ఉన్నప్పుడు, ఇంత పెద్ద ధర్మం ఉన్నప్పుడు దీనికి ఒక ప్రమాణం అనేది కావాలి, ప్రమాణం ఉండాలి. కాబట్టి ఈ ధర్మానికి ఏమిటి ప్రమాణం అని అంటే వేదం, మన యొక్క వేదములు. ఈ వేదములే ఈ ధర్మానికి ప్రమాణములుగా ఉన్నాయి. కాబట్టి వేదములనేటటువంటి ప్రమాణము ద్వారా ఈ ధర్మం అనేది ప్రతిపాదింపబడింది. కాబట్టి దీన్ని వైదిక ధర్మము అని అన్నారు. కాబట్టి ఏం చేస్తున్నామంటే ఈ పేరు చెప్పేటప్పుడు, ఎందుకంటే ఏ విషయం విన్నా కూడా దీనికి ఏమిటి ప్రమాణం అనేటటువంటి ప్రశ్న మనకు వస్తుంది. కాబట్టి ఆ ప్రమాణం ఏమిటి అనేదాన్ని ప్రతి చోట మనం చూపించాలి. అదేవిధంగా ఇంత పెద్ద ధర్మం అని చెప్పినప్పుడు దీనికి ఏమిటి ప్రమాణం అనే ప్రశ్న మనకి రానే వస్తుంది. కాబట్టి దానికి సమాధానం చెప్పడం కోసమే ఇక్కడ వైదికం అనేటటువంటి పదాన్ని వేశారు. దీన్ని వేయడం వల్ల మనకేం జరుగుతోంది అని అంటే ఈ ధర్మానికి ప్రమాణం వేదము అనేది మనకి తెలుస్తూ ఉన్నది. కాబట్టి అనాది కాలంగా వచ్చినటువంటిది, శాశ్వతమైనటువంటిది, వేదములనేటటువంటి ప్రమాణముల్లో ప్రతిపాదింపబడి ఉన్నటువంటిది అనేది ఈ సనాతనము, వైదికము అనే పదాల యొక్క అర్థం. అదే రకంగా ధర్మము అని అంటున్నాం. ధర్మం అని అంటే ఏమిటి? ఈ ప్రపంచానికి ఆధారంగా ఉన్నటువంటిది, ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నటువంటిది. ఈ ధర్మం ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా ఎవరికైనా మంచి జరగాలి అనంటే దానికి ఈ ధర్మం అనేది కావాల్సిందే. ధర్మం ఉంటేనే ఎవరికైనా మంచి జరుగుతుంది. ధర్మం లేదు అనంటే ఎవరికి మంచి జరగదు. ఎందుకు? ఇప్పుడు చాలా మంది లోకంలో ఉన్నారు. అందరికీ ఉన్నటువంటి ఆశ ఏమిటి? నేను సుఖంగా ఉండాలి, ఎప్పుడు సుఖంగానే ఉండాలి అనేది మొదటి ఆశ. రెండో ఆశ ఏమిటి అంటే నాకు ఎప్పుడు కూడా కష్టాలు రాకూడదు, నాకు దుఃఖం అనేది రాకూడదు అనేది రెండో ఆశ. కానీ ఇది అందరికీ ఉన్నాయి. ఈ ఆశలు లేనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఈ రెండు రకాల ఆశలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఈ ప్రపంచంలో. వాడు చదువుకున్నవాడైనా, చదువుకోని వాడైనా, ధనవంతుడైనా, పేదవాడైనా, ఎవరైనా సరే అందరికీ ఈ రెండు రకాల ఆశలు ఉన్నాయి. నేను సుఖంగా ఉండాలి, నాకు దుఃఖం అనేది రాకూడదు. కానీ ఈ ఆశలకు తగినట్టుగా ఫలితం మనకి దొరుకుతోందా? దొరకట్లేదు. నేను సుఖంగా ఉండాలి, సుఖంగానే ఉండాలి అనుకున్నా కూడా మనం అనుకున్నంత సుఖం మనకి దొరకట్లేదు. నాకు అసలు దుఃఖం అనేది రాకూడదు, కష్టాలు అనేవి రానేకూడదు అని అనుకున్నా కూడా కష్టాలు రావడం మాత్రం ఆగట్లేదు, కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకు అనంటే ఈ సుఖ దుఃఖాల్ని నియంత్రించేది మన చేతుల్లో లేదు. అది ధర్మాల దగ్గర ఉంది, ధర్మంలో ఉంది ఆ విషయం. ఈ సుఖ దుఃఖాన్ని మనం నియంత్రించలేము. ఇది ఎక్కడుంది అని అంటే దీన్ని నియంత్రించేది ధర్మం. కాబట్టి ఎవడికి ఎప్పుడు సుఖం దొరకాలి, ఎవడికి దుఃఖం రావాలి అనేదాన్ని నిర్ణయం చేసేటటువంటివి ఈ ధర్మాలు. కాబట్టి ఇక్కడ ఈ ప్రపంచం అనేది మన అధీనంలో ఉండేది కాదు, అది ధర్మం యొక్క అధీనంలో ఉంది. ధర్మం అనేది మన కంటికి కనిపించేది కాదు, కానీ మన కంటికి కనపడకుండా ఈ ప్రపంచాన్ని నడిపించేటటువంటిది ధర్మం. కాబట్టి ఎవరి దగ్గరైతే ఆ ధర్మం అనేది ఉందో వాళ్ళు సుఖంగా ఉంటారు. వాడు ఎక్కడున్నా సరే ఎంత కఠినమైనటువంటి పరిస్థితిలో ఉన్నా సరే వాడు ఇదివరకు ఏమన్నా ధర్మాన్ని ఆచరించాడు అనంటే ఆ ధర్మం వాడిని వెతుక్కుంటూ, ఆ సుఖం అనేది వాడిని వెతుక్కుంటూ వస్తుంది. వాడు ఎక్కడున్నా సరే వాడికి ఆ సుఖం అనేది వాడిని వెతుక్కుంటూ వస్తుంది. అదే వాడు కనుక అధర్మాన్ని చేస్తే వాడు ఎన్ని సౌకర్యాల మధ్య ఉన్నా కూడా, ఎంత పెద్ద స్థానంలో ఉన్నా కూడా అధర్మం గనక ఉంది అనంటే అది వాడిని వెంటనే పడేస్తుంది, ఆ స్థానం నుంచి వాడిని పడేస్తుంది. వాడికి దుఃఖం కలిగేట్టుగా ఖచ్చితంగా వాడికి దుఃఖం కలిగిస్తుంది. కాబట్టి ఈ ప్రపంచాన్ని నియంత్రించేటటువంటిది ఈ ధర్మం. కాబట్టి అందుకే దీన్ని ధర్మము అని అన్నారు. ఈ ప్రపంచాన్ని నియంత్రిస్తోంది, ఈ ప్రపంచాన్ని ధరిస్తోంది కాబట్టి దీన్ని ధర్మము అని అన్నారు. కాబట్టి ఈ సనాతన వైదిక ధర్మము అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఇది ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తోంది. అదేవిధంగా ఈ ధర్మాన్ని మనకి సూచిస్తోంది. అదేవిధంగా ధర్మం యొక్క గొప్పతనాన్ని కూడా మనకి ఈ పదాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా
ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నటువంటిది ఏది అని అంటే ధర్మం. ఇప్పుడు లోకంలో ఎవరు ఏం చేస్తారో దానికి తగినటువంటి ఫలాన్ని భగవంతుడు ఇస్తాడు. ధర్మం అయితే ధర్మానికి సంబంధించినటువంటి ఫలం, అధర్మం అయితే అధర్మానికి సంబంధించినటువంటి ఫలం. దీన్ని భగవంతుడు మనకి ఇస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ చాలామంది వినుంటారు, ఒక మాటని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఏమిటి, శివాజ్ఞ లేదు అంటే చీమ కూడా కుట్టదు, చీమైనా కుట్టదు అని అంటూ ఉంటారు. అంటే దీని అర్థం ఏమిటి, ఈ ప్రపంచంలో ఏం జరిగినా కూడా ఈశ్వరుడి సంకల్పంతోనే జరుగుతూ ఉంటుంది అనేది దీని యొక్క అర్థం. ఏం జరిగినా కూడా, అంటే చీమ కుట్టడం అంటే చాలా సామాన్యమైనటువంటి విషయం, అందుకోసం దాన్ని తీసుకున్నారు. కాబట్టి ఒక చీమ కుట్టాలన్నా కూడా ఈశ్వర సంకల్పం ఉండాలి అని అంటే దాని అర్థం ఏమిటి, ఎప్పుడైతే ఒక చిన్న పని కూడా ఈశ్వర సంకల్పం లేనిదే జరగదో ఇంకా పెద్ద పెద్ద పనుల గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు అనే ఉద్దేశంతో అలా చెప్పారు. అంటే ఏతావతా దీని అర్థం ఏమిటి, ఈ ప్రపంచంలో ఏం జరిగినా కూడా అంతా ఈశ్వర సంకల్పంతో జరుగుతుంది అనేది దాని యొక్క అర్థం. ఇలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చాలామంది వినుంటారు. అయితే ఇది విన్నప్పుడు మనకు ఒక ప్రశ్న ఏమొస్తుంది, వెంటనే మన మనసులో ఏం ప్రశ్న వస్తుంది అంటే, అన్నీ ఈశ్వర సంకల్పంతోనే జరుగుతున్నాయి అని అన్నప్పుడు దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది, మంచి చెడ్డలు రెండూ ఉన్నాయి. అంటే అక్కడికి ఏమైందంటే మంచివి కూడా ఈశ్వర సంకల్పంతోనే జరుగుతున్నాయి, ఏవైతే చెడ్డ ఉన్నాయో అవి కూడా ఈశ్వర సంకల్పంతోనే జరుగుతున్నాయి అని చెప్పినట్టు అయింది అక్కడికి. మరి ఈశ్వరుడు అయినటువంటి వాడు మనకి మంచే చెయ్యాలి కదా, చెడును ఎందుకు చేస్తున్నాడు? ఈ చెడ్డవాట్లన్నింటినీ కూడా ఈశ్వరుడు ఎందుకు చేస్తున్నాడు? అన్నీ ఈశ్వర సంకల్పంతో, అన్నీ అన్నప్పుడు దాంట్లో అన్నీ వస్తాయి. మరి ఈశ్వరుడు అయినటువంటి వాడు మంచిని మాత్రమే చేయాలి కదా, చెడ్డవాట్లని ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు చేయిస్తున్నాడు? మనం వింటూ ఉంటాం, ఏదో అనర్థం జరిగింది, ఎక్కడో ఏదో జరిగింది, ఏదో అనర్థం జరిగింది, ఎంతమందికి ఇబ్బంది అయింది, అది ఇది అని మనం వింటూ ఉంటాం. మరి ఇవన్నీ కూడా ఈశ్వరుడే చేయిస్తున్నాడు అని చెప్పాలి కదా. మరి ఈశ్వరుడు అయినటువంటి వాడు మంచిని చేయాలి తప్ప ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నాడు అని చాలామంది మనసులో ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. దానికి శంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఒక చోట సమాధానం చెప్పారు. దీని అర్థం ఏమిటి, ఈ అన్నీ కూడా ఈశ్వర సంకల్పంతోనే జరుగుతాయి, ఈశ్వర సంకల్పం లేనిదే ఏదీ జరగదు అనేటటువంటి మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా గ్రహించాలి ఈ మాట యొక్క అర్థాన్ని అని అంటే, దానికి శంకరాచార్యుల వారు తమ భాష్యంలో చెప్పారు. ఇప్పుడు ఈ లోకంలో ఏదైనా ఒక విత్తనాన్ని నాటినప్పుడు దాని నుంచి అంకురం పుట్టి, దాని నుంచి అది మొలకెత్తి అదొక మొక్కగా మారి, ఆ తర్వాత పెద్ద వృక్షంగా మారి మనకి ఫలాన్ని ఇవ్వాలి అని అంటే నీళ్లు పోయాలి. విత్తనం నాటాలి, ముందు దానికి నీళ్లు పోస్తూ ఉంటే, రోజు నీళ్లు పోస్తూ ఉంటే చక్కగా ఆ విత్తనం నుంచి మొలకొస్తుంది, దాని నుంచి పెద్ద చెట్టు వస్తుంది, అది పెద్ద చెట్టుగా మారుతుంది. దాని కాలం వచ్చినప్పుడు అది మనకి ఫలాన్ని ఇస్తూ ఉంటుంది. ఇది ఏ చెట్టు అయినా అంతే, ఏ బీజం నుంచైనా అంకురం రావాలి, చెట్టు అనేది పెరగాలి అని అంటే నీళ్లు కావాలి. నీళ్లు లేనిదే ఏ చెట్టు కూడా పెరగదు. అంటే కొన్ని చెట్లకి ఎక్కువ నీళ్లు కావాల్సి వస్తుంది, కొన్ని చెట్లకి నీళ్లు తక్కువ కావాల్సి వస్తాయి, అంతే తేడా తప్ప ప్రతి చెట్టుకి, ఏ చెట్టు పెరగాలన్నా కూడా దానికి నీళ్లు కావాల్సిందే. ఈ నీళ్లు లేనిదే ఏ చెట్టు కూడా పెరగదు. అంటే ఈశ్వర సంకల్పం లేనిదే ఏ కార్యము జరగదు అనేటటువంటి మాటని మనం ఎలా తీసుకోవాలి అని అంటే, నీళ్లు లేనిదే ఏ చెట్టు కూడా పెరగదు అనే మాటని ఎలాగైతే తీసుకుంటున్నామో అదే రకంగా దాన్ని తీసుకోవాలి. అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి అని అంటే, ఏ మొక్క పెరగాలన్నా కూడా మనకి ఫలితం దొరకాలంటే నీళ్లు కావాలి. అదేవిధంగా ఇక్కడ ఏ పని జరగాలన్నా కూడా ఈశ్వర సంకల్పం కావాలి. అయితే మనకి ఏ పండు కావాలి, ఏ విత్తనాన్ని నాటాలి అనేది మాత్రం మన చేతిలో ఉంది. అది మనం ఏ విత్తనాన్ని నాటుతామో దాని నుంచి అంకురం వచ్చేట్టుగా, దాని నుంచి మొలకొచ్చేట్టుగా చేసి దాన్ని పెద్ద చెట్టుగా చేసే బాధ్యత నీటిది. కానీ ఏది సరైనటువంటి విత్తనం, నాకేం పండు కావాలి, నా మామిడి పండు కావాలంటే మామిడి బీజాన్నే నాటాలి, దాని విత్తనాన్నే నాటాలి. నాకు
ఇప్పుడు నేను తెలియకుండా సరిగ్గా తెలుసుకోకుండా ఏది ఏ బీజం ఏది ఏ విత్తనం అనే దాన్ని సరిగ్గా తెలుసుకోకుండా ఒక విషవృక్షం యొక్క బీజాన్ని నేను నాటి దానికి నీళ్లు పోసి అది పెద్ద చెట్టు అయ్యి దాని నుంచి పండు వచ్చి ఆ పండుని నేను తిని తర్వాత దానివల్ల నాకు ఇబ్బంది కలిగినప్పుడు నేను నీళ్ళని నిందిస్తూ ఉంటే కుదరదు. నీళ్ళని నిందించడానికి వెళ్ళలేదు. ఎందుకంటే నీళ్ల పని ఏమిటి? మనం ఏ విత్తనాన్ని నాటుతామో దాని నుంచి మొక్క చెట్టుగా చేసి పెంచడం అనేది నీటి పని, అంతే. కానీ ఏ విత్తనం మంచిది ఏది చెడ్డది, దేన్ని నాటాలి దేన్ని నాటకూడదు అనే దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మనది. అది మన చేతిలో ఉంది, అది మనిషి చేతిలో ఉంది. నాటిన తర్వాత నీళ్లు చెప్పవు మనకి, ఇది నాటు ఇది దీన్నే నువ్వు నాటాలి దీన్ని నాటకూడదు అని మనం నీళ్లు చెప్పవు. నువ్వేం నాటితే అది పెంచుతుంది, దాన్ని పెంచడం నీటి బాధ్యత, అంతే. అది ఆ పనిని నీళ్లు చేస్తూ ఉంటాయి. కానీ ఏది మంచిది ఏది చెడ్డది అనే దాన్ని మనం తెలుసుకోవాలి, నాటే ముందే ఆలోచించాలి. ఇప్పుడు ఏది మంచి వృక్షం, ఏది ఏ బీజాన్ని నాటితే నాకు మంచి ఫలం దొరుకుతుంది అనేటటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. లేదా ఆ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం వాళ్ళనైనా అడగాలి, వాళ్ళ నుంచైనా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి దాని జ్ఞానం బాగా ఉంటుంది. ఏ బీజం నాటితే ఏ మొక్క వస్తుంది ఏ ఫలం వస్తుంది అనేది వాడు చూడటంతోనే చెప్పేస్తారు. ఇది 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 ఫలానా చెట్టుది ఫలానా చెట్టుది, దీన్ని నాటితే ఇది వస్తుంది అనేదాన్ని వెంటనే చూసిన వెంటనే వాళ్ళు చెప్పేస్తారు. కాబట్టి వాళ్ళనైనా అడిగి తెలుసుకోవాలి. నాకు మామిడి పండు కావాలా పనస పండు కావాలా ఏం పండు కావాలి, ఏం పండు కావాలంటే ఆ బీజాన్ని మనం నాటాలి. ఏది నాటితే దాన్ని పెంచడం నీటి బాధ్యత. అంటే అక్కడికి ఏమైంది అంటే నీళ్లు లేకుండా ఏ చెట్టు పెరగదు అనేది సిద్ధాంతం, మనందరికీ తెలిసినటువంటి విషయం. కానీ మనకి ఏ పండు కావాలో ఆ విత్తనాన్ని నాటడం అనేది మన బాధ్యత. మనం మన ఇష్టం వచ్చిన నేను విషవృక్షం యొక్క బీజాన్నే నాటుతాను కానీ దానివల్ల నాకు మాత్రం మామిడి పండు దొరకాలి అని అంటే మాత్రం అది ఎప్పటికీ సాధ్యం కాదు, అది ఖచ్చితంగా సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కాబట్టి ఏ పండు కావాలో ఆ పండు కోసం ఏ బీజాన్ని నాటాలి అనేటటువంటి దాన్ని దానిలో ఎవరైతే నిపుణులుగా ఉంటారో వాళ్ళని అడిగి మనం తెలుసుకుని దాన్ని నాటితే దాని ద్వారా మనకు కావాల్సినటువంటి ఫలం మనకి దొరుకుతుంది. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఒకడు సరిగ్గా తెలుసుకోకుండా తప్పుడు బీజాన్ని నాటి దాని ద్వారా వాడికి రేపు వాడికి ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడు వాడు నీళ్లని నిందించడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఇక్కడ తప్పు ఎవరిది? వాటి రోజున వీడికి ఇబ్బంది వచ్చింది అని అంటే ఎక్కడో తప్పు జరిగింది అని అర్థం. ఆ తప్పు ఎవరిది? నీళ్లది కాదు, వీడిది. కాబట్టి ఇక్కడ దోషం అనేది వీడిది, దోషి వీడు. నీళ్లు కేవలం కారణం మాత్రమే, దోషి వీడు. కాబట్టి ఇక్కడ నీళ్లు కేవలం కారణంగా ఉన్నాయి తప్ప దోషి నీరు కాదు. అది ఎవరు అంటే నాటినటువంటి వాడు. అదే ఇది మామూలుగా మనందరికీ లోకంలో తెలిసినటువంటి విషయం, అందరికీ తెలిసినటువంటి విషయం. దీన్నే శంకరాచార్యుల వారు తమ భాష్యంలో చెప్పారు. ఈశ్వరస్తు పర్జన్యవత్ ద్రష్టవ్య అని అన్నారు. పర్జన్యం అంటే వర్షం అని అర్థం. వర్షం అంటే నీళ్లు, వర్షం ద్వారా మనకి లభించేటటువంటి నీళ్లు. ఈశ్వరుడు నీళ్ల లాంటి వాడు. వ్యవసాయం చేసేటప్పుడు నీళ్లు ఎలాగో ఈ ప్రపంచానికి ఈశ్వరుడు అలాంటి వాడు. ఈ కర్మ ఫలాలను ఇవ్వడంలో ఈశ్వరుడు అటువంటి వాడు అని అన్నారు. అంటే అక్కడికి ఏమైంది? ఇక్కడ ఎవరైతే ఆ వ్యవసాయం చేస్తూ ఆ బీజాలను నాటుతున్నాడో అది ఎవరు అనంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా. ఈశ్వరుడు ఇక్కడ మన లోకంలో వ్యవసాయం చేయాలంటే నీళ్లు కావాలి. ఇక్కడ ఎవరు అనంటే ఆ నీళ్లు ఈశ్వరుడు. అదేవిధంగా ఇక్కడ వ్యవసాయం చేసేటప్పుడు ఒక్కొక్క బీజాన్ని మనం నాటుతున్నాం. ఇక్కడ ధర్మ కార్యాలను చేస్తున్నాం, అధర్మ కార్యాలను చేస్తున్నాం. ఎలాగైతే అక్కడ మనకి కావాల్సినటువంటి మంచి ఫలాన్ని ఇచ్చేటటువంటి బీజాలు, విషవృక్షం యొక్క బీజాలు అని లోకంలో ఎలాగైతే రెండు రకాలుగా ఉన్నాయో అదేవిధంగా ఈ శాస్త్రంలోనూ ధర్మ కార్యాలు అధర్మ కార్యాలు అని రెండు రకాలుగా ఉన్నాయి. పుణ్యము పాపము, పుణ్యకార్యాలు పాపకార్యాలు అని రెండు రకాలుగా ఉన్నాయి. ఎలాగైతే ఇక్కడ మనం మంచి బీజాన్ని నాటినప్పుడు దాని ద్వారా మంచి ఫలం వచ్చి దాని ద్వారా మనకి సుఖం అనేది కలుగుతోందో అదేవిధంగా శాస్త్రంలోనూ చెప్పబడినటువంటి మంచి ధర్మానుష్ఠానం చేసినప్పుడు ధర్మ కార్యాలను చేసినప్పుడు దాని ద్వారా మనకి సుఖం అనేది లభిస్తుంది. అదేవిధంగా ఎలాగైతే ఇక్కడ మనం విషవృక్షాన్ని నాటినప్పుడు దాని ద్వారా ఆ విషవృక్షం యొక్క ఫలం మనకు వచ్చి తద్వారా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుందో అదేవిధంగా లోకంలోనూ అధర్మ కార్యాలను చేసినప్పుడు దాని ఫలం అనేది మనకి లభిస్తూ ఉంటుంది, దుఃఖం అనేది మనకి కలుగుతూ ఉంటుంది.
ఇప్పుడు మనం ఏది ధర్మం ఏది అధర్మం అనే దాన్ని సరిగ్గా తెలుసుకోకుండా, అథవా తెలిసినా కూడా నా చేస్తే ఏమవుతుంది అనేటటువంటి అహంకారంతో ఏదైనా తప్పుడు పని చేసి తర్వాత మనకి దుఃఖం కలిగినప్పుడు అప్పుడు దేవుణ్ణి నిందిస్తూ ఉండడం అనేది తప్పు. దేవుణ్ణి నిందిస్తూ కూర్చుంటే అది తప్పు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు చెప్పినట్టుగా ఇక్కడ దేవుడు అన్నిటికీ కారణమవుతున్నాడు, దేవుడి సంకల్పం లేనిదే ఏది జరగదు అనేది వాస్తవం, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ మనకి దుఃఖం కలిగినప్పుడు దానికి కూడా దేవుడు కారణమే, కానీ దోషి మాత్రం దేవుడు కాదు. ఇక్కడ దోషి ఎవరు అంటే ఎవడైతే అనుభవిస్తున్నాడో వాడు. ఎందుకంటే వీడు చేశాడు కాబట్టే దేవుడు ఫలాన్ని ఇస్తున్నాడు. వీడు తప్పుడు పని చేశాడు కాబట్టి దేవుడు వాడికి దుఃఖాన్ని ఇస్తున్నాడు తప్ప, అదే వీడు ముందే తెలుసుకొని ఆ తప్పుడు పని చేయకుండా ఉండుంటే, ఎలాగైతే ఆ విషవృక్షం యొక్క బీజాన్ని విత్తనాన్ని నాటకుండా ఉండుంటే అప్పుడు వీడికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే లోకంలో అందరూ కూడా ఒక విషయం జ్ఞాపకం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక తప్పుడు పని చేసేటటువంటి సందర్భం మనిషికి వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. ఒకసారి ఎవ్వరికైనా అంత ఒక తప్పుడు పని మనిషి చేయడానికి వెళ్తున్నప్పుడు ఏదో ఒక రూపంలో దేవుడు ఒకసారి హెచ్చరిస్తాడు, ఎవరో ఒకరి ద్వారా చెప్పిస్తాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నేరుగా మన ముందుకు వచ్చి ఏమీ చెప్పడు, ఏదో ఒక మనిషి రూపంలో మనకు సహాయం చేస్తుంటాడు, మనకు మంచి చేస్తూ ఉంటాడు. ఏదైనా ఒక తప్పుడు పని చేయాలనుకున్నప్పుడు ఒకడు దేవుడు వాడికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక మనిషి రూపంలో వచ్చి చెప్పిస్తాడు, ఎవరు ఇలా చెయ్యకురా, నువ్వు చేస్తున్నది తప్పు, ఇలా చెయ్యొద్దు అని దేవుడు ఏదో ఒక రూపంలో చెప్పిస్తాడు. ఒకవేళ అలా ఎవరు చెప్పేవాళ్ళు లేకపోయినా కూడా వీడి మనస్సులోనే ఒక ప్రేరణను కలిగిస్తాడు, నువ్వు చేస్తున్నది తప్పు అని. మన మనస్సే ఒక్కోసారి మనకు చెప్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలా చేయకూడదు అని మన మనస్సు మనకి చెప్తూ ఉంటుంది. కానీ మనిషి ఏం చేస్తుంటాడంటే దాన్ని దేన్ని లెక్కించకుండా తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు. ఒకసారి అలా చేసేసాడు అని అంటే మళ్ళీ ఇంకా అనుభవించేంత వరకు దాని నుంచి మనం విముక్తులం కాలేము. అంటే ఏం చేస్తాడంటే దేవుడు ఏదైనా తప్పుడు, అంటే ఇప్పుడు ఒక విషవృక్షం యొక్క బీజాన్ని నాటే ముందు హెచ్చరిస్తాడు. అంటే ఒక తప్పుడు పని చేసే ముందు దేవుడు హెచ్చరిస్తాడు, ఇలా చేయకూడదు అని హెచ్చరిస్తాడు, ఏదో ఒక రూపంలో హెచ్చరిస్తాడు. అప్పుడే వెంటనే మనం దాన్ని తీసుకొని దాన్ని సరి చేసుకుంటే మంచిది. ఒకవేళ సరి చేసుకోలేము అని అంటే, సరి చేసుకోలేదు అని అంటే చివరికి మనం దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. మనం దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు అప్పుడు దేవుణ్ణి నిందిస్తూ ఉండడం అనేది చాలా పెద్దది. దేవుణ్ణి నిందిస్తూ ఉంటే అది సరికాదు. కాబట్టి ఇక్కడ ఆ ఈశ్వరుడు అనేటటువంటి వాడు ఈశ్వర సంకల్పం లేనిదే ఏదీ జరగదు అనేటటువంటి మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, దాని శంకరాచార్యులు వారు చెప్పారు, నీళ్లు లేనిదే ఏ చెట్టు పెరగదు అనేదాన్ని ఎలాగో అనేది ఎలాగో అలాగే మనం దీన్ని గ్రహించాలి. అక్కడ ఈ పండు కావాలా ఆ పండు కావాలా అనేటటువంటి భేదం ఆ విత్తనాల వల్ల వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి సుఖం కావాలా దుఃఖం కావాలా అనేటటువంటి వ్యత్యాసం ధర్మాధర్మాల ద్వారా కలుగుతూ ఉంటుంది. అక్కడ మనకి ఏది మంచిది ఏది చెడ్డది, ఏది మంచి విత్తనం ఏది చెడ్డది అనేదాన్ని చెప్పడానికి నిపుణులు వాళ్ళంతా ఉన్నారు. ఇక్కడ ఏది ధర్మం ఏది అధర్మం అనేదాన్ని చెప్పడానికి శాస్త్రాలు ఉన్నాయి, శాస్త్రములు ఉన్నాయి. ఆ శాస్త్రముల్ని అధ్యయనం చేసినటువంటి శాస్త్రజ్ఞులైనటువంటి గురువులు పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా మనకి చెప్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకి చెప్పినా కూడా మనం తప్పుడు పని చేసిన తర్వాత మనకి దుఃఖం వచ్చినప్పుడు మనం దేవుణ్ణి నిందిస్తూ ఉంటే అది చాలా పెద్దది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఇదంతా ఎందుకు చెప్పొస్తున్నాను అనంటే, భగవంతుడు ఏం చేశాడు అనంటే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, మనిషి యొక్క జీవితానికి కావాల్సినటువంటి ఈ పంచభూతాలని సృష్టించాడు, ఈ వాతావరణాన్ని సృష్టించాడు. ప్రతి ఒక్క ప్రాణి, ఒకటి మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా ఎక్కడెక్కడైతే బతుకుతాయో అవి బతికే చోటే వాట్ల జీవనానికి కావలసినటువంటి వ్యవస్థని భగవంతుడు ప్రతి చోట చేశాడు. మనుషులకు కావలసినటువంటి జీవన వ్యవస్థని కూడా భగవంతుడు చేశాడు. జంతువులకు, అడవుల్లో బతికేటటువంటి జంతువులకు కావాల్సిన వ్యవస్థని కూడా ఈశ్వరుడు చేశాడు. నీళ్లలో బతికేటటువంటి ప్రాణులకు కావలసినటువంటి వ్యవస్థని అక్కడే భగవంతుడు చేశాడు. ప్రతి ప్రాణిని ప్రతి మనిషిని భగవంతుడు సృష్టించి వాళ్ళ జీవితానికి కావలసినటువంటి ఏర్పాట్లను చేసి వాళ్ళు తమ జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా వేదములు శాస్త్రములు పురాణాలు ఇతిహాసాలు వీటన్నిటిలోనూ ఉపదేశించేశాడు. ఇక మన యొక్క కర్తవ్యం ఏమిటి అనంటే, భగవంతుడు ఏం వేద శాస్త్రాల్లో
మన సంప్రదాయంలో ఏం చెయ్యాలి అని చెప్పాడో వాటిని చేయడం, ఏం చెయ్యకూడదు అని చెప్పాడో వాటిని వదిలిపెట్టడం. కాబట్టి మొత్తం సృష్టిని చేశాడు, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నింటినీ చెప్పేశాడు. వాటిని అర్థం చేసుకోగలిగేటటువంటి ఒక బుద్ధిని మనిషికి ఇచ్చాడు, ఆ పనులను చేయగలిగేటటువంటి ఒక శక్తిని భగవంతుడు మనకిచ్చాడు. ఇంత చేశాడు. మరి మన యొక్క కర్తవ్యం ఏమిటి అని అంటే దాని తగినట్టుగా ఆ భగవంతుడు వేదశాస్త్రముల్లో ఏ ఒక మార్గాన్ని సూచించాడో దానికి తగినట్టుగా జీవించడం అనేది మనందరి యొక్క ప్రతి ఒక్క మనిషికి ఉన్నటువంటి కర్తవ్యం. కాబట్టి ప్రతి మనిషి తన జీవితంలో వేదశాస్త్రముల్లో చెప్పినట్టుగా పెద్దవాళ్ళు మనకి ఉపదేశించినటువంటి మార్గంలో వెళ్ళాలి. దేన్నైతే చేయమన్నారో దాన్ని శ్రద్ధగా చెయ్యాలి, దేన్ని చేయకూడదని చెప్పారో దాన్ని ఎప్పుడు కూడా చేయకూడదు. ఇలా ఉండడం వల్ల మనం జీవితంలో శ్రేయస్సుని పొందగలుగుతాం. కాబట్టి ఈ విషయాన్ని చక్కగా అందరూ కూడా అర్థం చేసుకొని చక్కగా తెలుసుకొని ఎప్పుడూ కూడా జీవితంలో ధర్మ మార్గాన్ని అనుష్ఠించాలి. చాలామందికి ఒక ప్రశ్న వస్తుంటుంది, చాలామంది అడుగుతూ ఉంటారు, మేము ధర్మ మార్గాన్ని ఆచరించాలి అని ఉంది మాకు, దానికోసం ఏం చేయమంటారు, ఏమిటి ధర్మ మార్గం అంటే ఏమిటి, ఏం చేయమంటారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ధర్మ మార్గంలో వెళ్ళాలంటే మొట్టమొదట 2 పనులను చేయాలి. ఒకటి భగవద్ ఆరాధన, ఇంకోటి పరోపకారం. ఈ రెండిటిని చేస్తే మనం ధర్మ మార్గంలో ఉన్నట్టే. ధర్మ మార్గంలో వెళ్ళాలంటే ఈ 2 పనులను చేయాలి. భగవద్ ఆరాధన అయితే ఇక్కడ భగవద్ ఆరాధన అని చెప్పిన వెంటనే ఇక్కడ భగవద్ ఆరాధనకి అనేక విధమైనటువంటి మార్గాలు ఉన్నాయి, రకరకాల మార్గాలను చెప్పారు. ఎందుకంటే అందరూ ఒకే రకంగా భగవద్ ఆరాధన చేయండి అంటే అది అందరి వల్ల కాదు. ఇప్పుడు భగవద్ ఆరాధనకి అనేక విధమైనటువంటి మార్గాల్ని శాస్త్రముల్లో చెప్పారు. అంటే ఉదాహరణకి భగవంతుడి యొక్క మూర్తిని ఆరాధించడం, హోమం చేయడం, మంత్ర జపం చేయడం, ధ్యానం చేయడం, స్తోత్రాలని పఠించడం, క్షేత్రాలకు వెళ్ళి యాత్రలు చేసి రావడం, క్షేత్రంలో భగవద్ దర్శనం చేసి రావడం, ఇలా అనేక విధమైనటువంటి మార్గాల్ని భగవద్ ఆరాధనకి చెప్పారు. వీటిల్లో దేని చేసినా కూడా భగవద్ ఆరాధన చేసినట్టే. అందులోనూ ఈ పైన చెప్పినటువంటి ఏ మార్గాల్ని చేయడం అనేది మా వల్ల కాదు, అంత శక్తి మాకు లేదు అనేటటువంటి పరిస్థితి గనక ఎవరికైనా ఉంటే అటువంటి వాళ్ళ కోసం కూడా శాస్త్రంలో ఒక మార్గాన్ని చెప్పారు. ఏమిటంటే భగవన్నామోచ్చారణ, భగవన్నామ స్మరణం. ఇంకేం చేసినా చేయకపోయినా, అంటే చేసేటటువంటి సామర్థ్యం లేకపోయినా పర్వాలేదు, భగవన్నామ స్మరణ చేస్తే చాలు. ఏమిటి, ఒక 108 సార్లు రామనామ స్మరణ అథవా ఒక 108 సార్లు శివనామాన్ని మనస్సులో చెప్పుకుంటే, రామనామాన్ని, శివనామాన్ని, అథవా 108 సార్లు మనసులో అమ్మవారి యొక్క నామాన్ని, ఏదో శ్రీమాత్రే నమఃనో ఏదో ఒక నామాన్ని 108 సార్లు మనస్సులో జపించుకుంటే చాలు. అంత చేసినా అది కూడా భగవద్ ఆరాధనే. తద్వారా భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి నీకు కూడా అవకాశం ఉండనే ఉన్నది అని శాస్త్రం ప్రతి ఒక్కరికి కూడా భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి కావాల్సినటువంటి మార్గాన్ని చూపిస్తోంది. ఎందుకంటే చాలామంది మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, ఏమిటి అని అంటే, స్వామి మేము చాలా మామూలు వాళ్ళం, మా దగ్గర పెద్దగా ఏమీ లేదు, ఏదో మాకు కావాల్సిందే మా దగ్గర లేదు, అంత లేదు, మాకు కావాల్సినంత కూడా మాకు లేదు, కాబట్టి ఏదో పెద్ద పెద్ద పనులు చేయాలి, ఏదో ధర్మానుష్ఠానాలు ఏవో పెద్ద పెద్దగా చేయాలంటే మా వల్ల కాదు, కాబట్టి మేము చాలా మామూలు వాళ్ళం, మాకు కూడా భగవంతుడు అనుగ్రహం చేస్తాడా అని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను ఇలా మా గురువు గారి దగ్గర కూడా చాలామంది అడుగుతూ ఉండేవారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, భగవంతుడి అనుగ్రహాన్ని పొందే యోగ్యత, అర్హత ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఉన్నది. ఇక్కడ వాడి దగ్గర ఏముంది, వాడు చదువుకున్నాడా చదువుకోలేదా, వాడి దగ్గర డబ్బు ఉందా, అధికారం ఉందా, బలం ఉందా అనేది కాదు ముఖ్యం. వాడి దగ్గర భగవంతుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉందా లేదా అనేదే ముఖ్యం. వాడు చాలా పెద్ద పండితుడు కానీ భగవంతుడి మీద విశ్వాసం లేదు అని అంటే అప్పుడు భగవంతుడు వాడికి అనుగ్రహం చేయడు. వీడేమి చదువుకోలేదు, పెద్దగా ఏమి చదువుకోలేదు, చాలా ఇందాక చెప్పినట్టుగా చాలా సామాన్యుడు, కానీ భగవంతుడి మీద మంచి విశ్వాసం ఉంది అని అంటే తప్పకుండా భగవంతుడు వాడికి అనుగ్రహం చేస్తాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఖచ్చితంగా అందరికీ కూడా అనుగ్రహం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం భగవంతుడిని ఆశ్రయించాలి.
అందుకే దీనికి కూడా శంకరాచార్యుల వారు ఒక ఉదాహరణ చెప్పారు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, చాలా చోట్ల చెప్తూ ఉంటా. దీని ఏమిటి అంటే, భగవంతుడు శంకరాచార్యుల వారు తమ భాష్యంలో చెప్పారు, భగవంతుడు అగ్ని లాంటి వాడు అని దాని యొక్క అర్థం. ఏమిటి అగ్ని లాంటి వాడు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఒకనొక చలికాలం ఉంది, బాగా చలిగా ఉంది, జనాలందరూ చలికి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క దిక్కులో ఉన్నాడు. ఒకడు ఆ దిక్కులో ఉన్నాడు, ఒకడు ఇంకో దిక్కులో ఉన్నాడు, ఇంకో చోటు ఉన్నాడు, ఇంకో చోటు ఉన్నాడు. అందరూ చలికి బాధపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ చలి పోవాలి అని అంటే ఏదైనా నిప్పు దగ్గరికి వెళ్ళి, మంట దగ్గరికి వెళ్ళి నిలబడితే, దాని దగ్గరికి వెళ్ళి నిలబడితే చక్కగా వెచ్చగా ఉంటుంది, చలి నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది. కానీ ఇప్పుడు ఎక్కడో ఒక చోట చక్కగా మంట వెలుగుతూ ఉన్నది, మధ్యలో ఒక చోట ఎక్కడో ఒక చోట మంట వెలుగుతూ ఉన్నది, దాని దగ్గరికి వెళ్ళి నించుంటే అందరికీ చలి నుంచి ఉపశమనం కలుగుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ మంట ఒక చోట వెలుగుతూ ఉన్నది, ఒక్కొక్కళ్ళు ఈ చలికి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కులో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ చలి పోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, ప్రతి వాడు తాను ఉన్న చోటు నుంచి బయలుదేరి ఆ నిప్పు దగ్గరికి వెళ్ళాలి. అందులో ఒకడు ఈ దిక్కు నుంచి వచ్చేవాడు ఒక మార్గంలో వస్తాడు, ఇంకో దిక్కు నుంచి వచ్చేవాడు ఇంకో మార్గంలో వస్తాడు, ఇంకో దిక్కు నుంచి వచ్చేవాడు ఇంకో మార్గంలో వస్తాడు. ప్రతి ఒక్కడు తాను ఉన్న చోటు నుంచి ఒక్కో మార్గంలో వెళ్తారు, బయలుదేరుతారు. కానీ ఎవరు ఏ దిక్కు నుంచి ఏ మార్గంలోంచి వచ్చినా చివరికి వచ్చి చేరేది ఎక్కడికి అని అంటే ఆ మంట దగ్గరికి, నిప్పు దగ్గరికి. అందులో ఏ విధమైనటువంటి తేడా లేదు, అందరూ చివరికి అక్కడికే వస్తున్నారు. అక్కడికి వచ్చి నిలబడి ఈ వచ్చే వాళ్ళల్లో ఒక మహారాజు ఉన్నాడు, ఒక సైనికుడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు, ఒక పండితుడు ఉన్నాడు, ఒక పామరుడు ఉన్నాడు. అందరూ ఉన్నారు ఈ వచ్చే వాళ్ళలో. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మార్గాల్లో అక్కడికి వచ్చారు, నిలబడ్డారు. నిలబడిన తర్వాత అందరికీ చలి నుంచి ఉపశమనం కలుగుతుంది. మంట ముందుకు వచ్చి నిలబడిన తర్వాత అందరికీ ఉపశమనం కలుగుతుంది. అదేమిటండి ఎలా కుదురుతుంది? వీడు మహారాజు కాబట్టి వీడికే ఉపశమనం కలగాలి, వీడు సైనికుడు కాబట్టి వీడికి కలగకూడదు, వీడు పండితుడు కాబట్టి వీడికి ఉపశమనం కలగాలి, వీడు పామరుడు కాబట్టి వీడికి కలగకూడదు అనేటటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. అక్కడికి వచ్చి నిలబడిన తర్వాత ఆ మంట, ఆ అగ్ని ఎవ్వరిలోనూ భేదం చూడదు. ఎవరెవరు వాళ్ళ వాళ్ళ మార్గాల్లో వచ్చి తన ముందు నిలబడ్డారు అని అంటే వాళ్ళందరి చలిని పోగొట్టి వాళ్ళకి హితాన్ని కలిగించడం అనేది, ఉపశమనం కలిగించడం అనేది అగ్నికి ఉండేటటువంటి స్వభావం. ఇది ఎందుకు ఇలాగా అనంటే అది అగ్ని స్వభావం అంతే, ఇంకంతకంటే ఇంకేం చెప్పలేం. అది అగ్నికి ఉండేటటువంటి స్వభావమే అది. ఎవరు తన దగ్గరకు వస్తారో ఆ వచ్చిన వాడు ఎవరైనా సరే వాడికి చలిని పోగొట్టడం, ఉపశమనాన్ని కలిగించడం అనేది అగ్నికి ఉన్నటువంటి స్వభావం. వాడు పండితుడా పామరుడా అనేదాన్ని చూడదు అగ్ని. అందులో ఇంకో విషయం కూడా ఉంది. ఒక పెద్ద మహారాజు ఉన్నాడు, వాడు ఎక్కడో దూరంగా ఉన్నాడు. వాడు నేను పెద్ద మహారాజు కాబట్టి నేను ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే కూర్చుంటాను, ఆ అగ్ని నుంచి నేను ఇక్కడే ఉంటాను, నాకు చలికి ఉపశమనం కలగాలి అని అంటే అది అప్పటికీ అయ్యేది కాదు. నువ్వు పెద్ద మహారాజు వేయడచ్చు, దానికి తగినటువంటి గౌరవం నీకు ఉండనే ఉంది. కానీ నీకు చలి బాధ పోవాలంటే నువ్వే దాని దగ్గరికి వెళ్ళాలి. అగ్ని దగ్గరికి వెళితే తప్ప నీకు చలి నుంచి ఉపశమనం అనేది కలగదు. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, ఎంత గొప్పవాడైనా సరే అగ్ని నుంచి దూరంగా ఉంటే వాడికి చలి నుంచి ఉపశమనం కలగదు. ఎంతటి సామాన్యుడైనా సరే అగ్ని ముందుకెళ్ళి నిలబడ్డాడంటే వాడికి ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది. ఇదే రకంగా భగవంతుడు కూడా అని శంకరాచార్యుల వారు తమ భాష్యంలో చెప్పారు. కాబట్టి భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి యోగ్యత ప్రతి ఒక్క మనిషికి ఉండనే ఉన్నది. అయితే ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కులో ఉన్నారు. ఏ మార్గంలో వెళితే వాళ్ళకి మంచిదో, ఇప్పుడు ఒకడు ఒక మార్గంలో వెళ్తున్నాడు, ఒక దిక్కు నుంచి వచ్చేవాడు ఒక మార్గంలో వెళ్తున్నాడు, ఇంకో దిక్కు నుంచి వచ్చేవాడు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వీడి మార్గంలోనే వెళ్ళాలని నేను లేదు. వాడి మార్గం వాడిది, వీడి మార్గం వీడిది. వాడికో మార్గం ఉంది, దాంట్లో వాడు వెళ్తున్నాడు, వీడికో మార్గం ఉంది, వీడి మార్గంలో వీడు వెళ్తున్నాడు. ఇలా ఎవరికి తగిన మార్గంలో వాళ్ళు భగవంతుడిని ఆశ్రయిస్తే తప్పకుండా అందరూ వచ్చి చేరేది భగవంతుడి పాదం దగ్గరికే. కాబట్టి భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి అందరికీ యోగ్యత అనేది ఉండనే ఉంది. భగవంతుడు ప్రతి ఒక్కడికి అనుగ్రహం చేస్తాడు. ఆ భగవద్ అనుగ్రహం పొందేటటువంటి యోగ్యత అందరికీ కూడా ఉండనే ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని చక్కగా తెలుసుకొని మన జీవితంలో ఇందాక చెప్పినట్టుగా
భగవద్ ఆరాధన అనేటటువంటి మొట్టమొదటి కార్యాన్ని తప్పకుండా అందరూ కూడా చెయ్యాలి. తద్వారా భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి. అదేవిధంగా రెండో కార్యం పరోపకారం. ఇంకొకళ్ళకి మన వల్ల ఎంత ఉపకారం చేయగలుగుతామో అంత ఇంకొకళ్ళకి ఉపకారం చేయడం. మంచి కార్యం జరుగుతోంది అని అంటే తప్పకుండా మన వల్ల ఎంత అవుతుందో అంత మంచి చేయాలి. ఒక దేవస్థానం కడుతున్నారు, చక్కగా శాస్త్రబద్ధంగా సంప్రదాయబద్ధంగా ఒక దేవస్థానం కడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడే శాస్త్రబద్ధంగా సంప్రదాయబద్ధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి కాలంలో ఇష్టం వచ్చినట్టుగా దేవస్థానాలు కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఊరికే దేవుడి పేరుతో మోసాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్ల మన ధర్మానికి చాలా చెడ్డ పేరు కూడా వస్తోంది కూడా. అలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉండనే ఉన్నారు. వాళ్ళందరి నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నాను. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా దేనికైనా ఒక ప్రమాణం అనేది ఉండాలి. ఈ ప్రమాణం అనేది ప్రతిదానికి ఉండాలి. మన ధర్మానికి సంబంధించినటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, కర్మలు వీటన్నిటికీ కూడా వేదములు ప్రమాణములు. కాబట్టి దీన్ని వైదిక ధర్మం అని అన్నారు, వైదిక మార్గము అని దీన్ని అన్నారు. వైదిక మార్గము, వైదిక సంప్రదాయము అని మనం అంటాం. కాబట్టి ఈ లోకంలో ఈ ధర్మానికి సంబంధించినంత వరకు ఏదైతే వైదికంగా ఉందో, వైదికం అంటే వేదములు, శాస్త్రములు వీట్లల్లో ప్రతిపాదింపబడి ఉన్నదో దాన్ని మాత్రమే మనం స్వీకరించాలి తప్ప ఏదో ఇప్పుడు కాలంలో ఊరికే అసంబద్ధంగా ఏదేదో చేస్తుంటారు, ఏమిటేమిటో మాట్లాడుతుంటారు రకరకాలుగా. చాలా మంది ఎక్కడెక్కడో కూర్చుంటారు. ఏమిటేమిటి వాడు ఏం చదువుకున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఏమీ తెలియదు. ఏం చదువుకున్నాడు, అసలు ఏం వాడికి శాస్త్రాలు చదువుకున్నాడా, ఏం చదువుకున్నాడు ఏమీ ఉండదు. ఊరికే ఏదో 4 ముక్కలు చదువుకోవడం, నాకు అన్నీ తెలుసు అనుకోవడం, ఏదేదో మాట్లాడుతూ ఉండడం. దాంతోపాటు ఇంకా ఏమైంది, ఇప్పుడు లోకంలో పరిస్థితి ఎలా ఉందంటే కొంతమంది ఉంటారు, వాళ్ళలో ఏదో ఒక ప్రతిభ ఉంది. ఆ ప్రతిభని గుర్తించి జనాలు వాళ్ళకి ఒక మంచి గౌరవాన్ని, ఒక కీర్తిని ఇస్తున్నారు. వీళ్ళు కూడా ఆ ప్రతిభను చక్కగా నిలబెట్టుకొని ఏదో కొన్నాళ్ల పాటు మంచి మార్గంలో ఉంటూ ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఈ జనాలు బాగా వాళ్ళని పొగుడుతూ ఉండేసరికి ఏమవుతుంది, మన తెలుగులో అంటాం కదా కళ్ళు నెత్తికెక్కడం అని అంటాం కదా, ఇలా కళ్ళు నెత్తికెక్కేస్తూ ఉంటాయి వాళ్ళకి. అంటే వాస్తవంగా వాళ్ళలో ఏదో ఒక ప్రతిభ ఉంది. ఆ ప్రతిభని గుర్తించి జనాలు వాళ్ళకు మంచి స్థానాన్ని ఇచ్చారు, ఒక మంచి గౌరవాన్ని ఇవ్వడం మొదలెట్టారు. కానీ ఆ తర్వాత ఏముందంటే ఈ జనాలు వాళ్ళని ప్రశంసించడం ఇదంతా చూసి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇక నాకు అన్ని విషయాలు తెలుసు, ఇక నాకు తెలియని విషయమే ఏదీ లేదు. అలాగే నేను ఏం చెప్పినా కూడా జనాలందరూ కూడా ఒకటి దద్దమ్మల్లాగా వింటూ ఉంటారు జనాలు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, వాళ్ళ భావన. ఎందుకంటే ఇప్పుడు ఈ లోకంలో ఎంత నికృష్టుడైనా కూడా వాడి వెనకాల 4 ఉండనే ఉంటారు. అది లోకంలో మనం చూస్తున్నటువంటి చాలా మంది చూస్తూనే ఉన్నారు. వాడు అత్యంత నికృష్టుడైనా కూడా వాడి వెనకాల 4 ఉండనే ఉంటాడు. వాడు చెప్పేదానికి చప్పట్లు కొడుతూనే ఉంటారు. వాడు భజన చేసేవాళ్ళు 4 ఖచ్చితంగా ఉండనే ఉంటారు లోకంలో. మరి ఇలా ఉన్నప్పుడు ఏముందనంటే ప్రతి వాడి వెనకాల ఎవరో ఒకళ్ళు ఉండనే ఉంటారు, 4 ఉండనే ఉంటారు. వాడు చెప్పిందే సరి, మా వాడు చెప్పిందే సరి అని వాదన చేసేవాళ్ళు కూడా ఉండనే ఉంటారు. వీళ్ళందరి నుంచి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం కోసం నేను ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నాను. కాబట్టి ఏం చేస్తుంటారో ఇది ఇందాక చెప్పినట్టుగా కొంతమంది ఏదో మంచి వాళ్ళ ఏదో ప్రతిభ ఉందని వాళ్ళని గుర్తించి వాళ్ళకి మంచి స్థానం ఇస్తే వాళ్ళు దాన్ని అసలు విషయాన్ని వదిలేసేసి దేన్నైతే వాళ్ళల్లో ఏ ప్రతిభనైతే గుర్తించి జనాలు వాళ్ళకి మంచి స్థానాన్ని ఇచ్చారో దాన్ని వదిలేసేసి సంబంధం లేని విషయాలన్నింటిలోకి ప్రవేశించి అసలు వాళ్ళకి దానికి సంబంధం లేని విషయాలన్నిటి గురించి మాట్లాడడం, దాని గురించి వాడు ఏదేదో చెబుతూ ఉండడం, అసలు దానికి వీటికి సంబంధం లేదు. వాడి పని వాడు చేసుకుంటే సరిపోయేది. అది చేసుకోకుండా దీంట్లోకి రావడం, నాకు అన్నీ తెలుసు అనుకోవడం, నేనేం చెప్పినా జనాలు వింటూ ఉంటాను అనుకోవడం, ఇలా చేస్తూ ఏమిటేమిటో మాట్లాడుతూ ఉంటారు లోకంలో. అంటే అలాంటి వాళ్ళు మీ అందరికీ అడుగడుగునా తగ్గుతూ ఉంటారు. కానీ అసలైనటువంటి విషయం ఏమిటి అనేదాన్ని చెప్పేవాళ్ళు మాత్రం చాలా తక్కువగా దొరుకుతారు, ఎక్కడో ఒక చోట మాత్రం దొరుకుతారు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే జాగ్రత్తగా ఉండాలి అనే దానికోసం ఇదంతా చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాల్ని చక్కగా తెలుసుకొని ఈ మార్గం, ఈ వైదికమైనటువంటి మార్గం ఏదైతే ఉందో దీన్ని చక్కగా తెలుసుకొని ఈ సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు కూడా చక్కగా తెలుసుకొని ఆచరించాలి, కృతార్థులు కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ విధమైనటువంటి తప్పుడు కల్పనల వల్ల, భ్రమల వల్ల ఈ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు.
ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఈ సగం సగం తెలుసుకున్న వాళ్ళు ఏమిటేమిటో చెప్తూ ఉంటారు, అనవసరంగా వచ్చి మీ బుర్రల్ని పాడు చేస్తూ ఉంటారు. పాడు చేయడానికి అవకాశం ఉంది, అలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటూ ఉంటారు. వాళ్ళు చెప్పేవన్నీ మనకి మన పూర్వీకులు ఏం చెప్పినా కూడా అన్నీ ఆలోచించే చెప్తారు. కొన్నిటికి కారణాలు మనం తెలుసుకోగలుగుతాం, కొన్నిటికి కారణాలు మనం తెలుసుకోలేం. అంటే తెలుసుకోవడానికి మన బుద్ధి సరిపోదు. తెలుసుకోలేమంటే కారణమే లేదని కాదు, మన బుద్ధి సరిపోదు. అన్ని విషయాలు మనకు అర్థమైపోవాల్సిందే అని ఉండదు లోకంలో. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు, ఇంట్లో కూర్చొని ఆడుకోవడం అంటే వాళ్ళకి ఇష్టం. అలాగని మా పిల్లలకి స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదండి, ఇంట్లో కూర్చొని ఆడుకోవడం అంటే ఇష్టం కాబట్టి ఇంట్లోనే ఉంచేద్దాం, స్కూల్కి పంపించామని చెప్పి వదిలేస్తామా? వదిలేస్తే ఏమవుతుంది? మనమే వాళ్ళకి ద్రోహం చేసి మనమే వాళ్ళని పాటు చేసినట్టు అవుతుంది. పోనీ అలాగని స్కూల్కి ఎందుకు వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏమవుతుంది, వెళ్తే ఏమిటి లాభం, వెళ్ళకపోతే ఏమిటి నష్టం అనే విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి చెప్తూ కూర్చుంటే అర్థం చేసుకునే వయసు కూడా కాదు వాళ్ళని. అవన్నీ కూడా వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళని పంపించకుండా ఉంటే అది పెద్ద మనం వాళ్ళకి చేసే పెద్ద ద్రోహం అవుతుంది. అలాగని దాని గురించి అంతా వివరణ చేస్తూ పెద్దగా విశ్లేషణ చేయడం మొదలెడితే అదంతా అర్థం చేసుకునే వయసు కాదు, ఆ శక్తి కూడా వాళ్ళకి లేదు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఏదో వాళ్ళకి భయపెట్టో అథవా ఏదో ఆశ చూపించి ఏదో చేసి మొత్తాన్ని వాళ్ళు వెళ్ళేట్టుగా చేస్తాం. స్కూల్ విషయం కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకే అర్థం అవుతుంది. కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి కొంచెం జ్ఞానం వచ్చింది అని అంటే అప్పుడు వాళ్ళకే అర్థం అవుతుంది. ఎందుకు చదువుకోవాలి, చదువుకోకపోతే ఏమవుతుంది అనేది వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళే నిర్ణయించుకుంటారు ఇంకా భవిష్యత్తులో నేనేం చదువుకోవాలి, ఏ మార్గంలో వెళ్ళాలి అనేదాన్ని వాళ్ళే నిర్ణయించుకుంటారు. అది వేరే విషయం. కానీ చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి దాని గొప్పతనం తెలియదు, పోనీ చెప్తే అర్థము కాదు, అలాగని వదిలేయడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితి ఉంటుంది చిన్న వయసులో. ఎలాగైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే విషయంలో చిన్నపిల్లలు ఎలాగో ఈ ధర్మం యొక్క విషయంలో పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగానే. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం, కొన్ని విషయాలకు కారణం మనం తెలుసుకోలేం. అంటే అంత గంభీరమైనటువంటి కారణాలు ఏవో ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఏది ఎందుకు చెయ్యాలి అనే విషయాలన్నిటినీ కూడా మన వెనకటి ఋషులు వాళ్ళందరూ కూడా చూసేశారు. వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా ఏది మంచి ఏది చెడ్డది అనేదాన్ని మొత్తం వాళ్ళు విచారం చేసేసి ఏది మంచిది అనేదాన్ని మనకు ఉపదేశం చేశారు. కాబట్టి ఇంకా మనం దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు చూపించిన మార్గాన్ని అనుసరించడం మన కర్తవ్యం. కాబట్టి ఈ విధంగా ఈ ధర్మాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి దీని విషయంలో విశేషమైనటువంటి శ్రద్ధను పెంచుకోవాలి. ఏదైనా ఇంకొక విషయం కూడా ఏంటంటే, మనకి ఏదైనా ఒక ప్రశ్న వచ్చినప్పుడు, ఎందుకంటే ఒక ధర్మం దీని గురించి విన్నప్పుడు మన మనసులో రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి ఒక గంట సేపు మాట్లాడేలోపే అన్ని విషయాలను చెప్పేయడం అంటే అది సాధ్యం అయ్యేది కాదు. కొన్ని విషయాల్ని చెప్పచ్చు, కానీ అన్ని విషయాలు ఇప్పుడే చెప్పేయడం అంటే సాధ్యం కాదు. ఇంకా రకరకాల ప్రశ్నలు మన మనసులో ఉంటాయి. ఇంకా చాలా విషయాలు మన మనస్సులో ఉంటాయి. ఇదేమిటి, దాని సంగతి ఏమిటి, ఇదెందుకు ఇలా చేస్తారు, అదెందుకు ఇలా చేస్తారు, ఇదెందుకు ఇలా చేయాలనే ప్రశ్నలు ఇంకా మీ మనసులో చాలా ఉంటాయి. కానీ అన్నిటినీ ఒకే సందర్భంలో చెప్పేయలేం కదా, కానీ ఉంటాయి. కానీ ఆ ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానాల్ని మనం సరైనటువంటి వాళ్ళ నుంచి తెలుసుకోవాలి. ఊరికే అలా ప్రశ్న రాగానే ఇది సరిలేదు అని చెప్పి వదిలేయకూడదు, అథవా మనకు అర్థం కానివన్నీ తప్పు అని చెప్పి వదిలేయకూడదు. ఇది ఎందుకు, దీని అర్థం ఏమిటి అనే దాన్ని సరైనటువంటి వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇలా చక్కగా ఈ ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి అనే దాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని విశేషంగా ఈ ధర్మాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని అందరూ కూడా ఆచరించి కృతార్థులు కావాలి. ఎట్టి పరిస్థితి, ఇందాక చెప్పినట్టుగా ఎటువంటి పరిస్థితిలోనూ దీన్ని వదిలి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. ఎటువంటి తప్పుడు కల్పనల వల్ల దీన్ని వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఎవరైనా కూడా అలాంటి తప్పు చేసుంటే, అంటే ఎవరెవరు ఇందాక చెప్పినట్టుగా 100 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజమేమో అనిపిస్తుంది ఎవరికైనా, ఎంతటి వాడికైనా. ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళి 100 సార్లు అబద్ధం చెప్తే అబద్ధాన్నే 100 సార్లు మళ్ళీ 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 చెప్తే ఇదే నిజమేమో అనుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. చాలా చోట్ల అలాగే జరుగుతుంది. ఏమైంది, ఆ అబద్ధాన్ని 100 సార్లు చెప్పడం వల్ల అబద్ధాన్నే నిజం అనుకొని దీన్ని వదిలేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కాదు మన దేశంలో అలా చాలా మంది ఉన్నారు. ఈ అబద్ధాల వల్ల ఈ ధర్మాన్ని, ఈ మతాన్ని వదిలేసి వేరే దానికి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ వేరే మతాలు ఏమిటి, వాటి సంగతి ఏమిటి అనే దాన్ని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అది ఏమైనా కానివ్వండి. కానీ నేను చెప్పేది ఏమిటి అనంటే, ఎవరైతే ఇలాంటి తప్పుడు కల్పనల వల్ల దీన్ని వదిలేసి వెళ్ళారో, అటువంటి తప్పు చేశారో,
మళ్ళీ వాళ్ళందరూ దాన్ని సరి చేసుకోవాలి. ఆ చేసినటువంటి తప్పుని సరి చేసుకోండి, మళ్ళీ దీంట్లోకి రావాలి అనేటటువంటి విషయాన్ని అందరికీ కూడా నేను ఈ సందర్భంలో చెప్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది అలా చేసిన వాళ్ళు ఉన్నారు. తప్పుడు కల్పనల వల్ల ఈ మతాన్ని వదిలేయడం, ఇంకో మతానికి వెళ్ళిపోవడం, మేము మతం మారిపోయామండి, ఇంకో మతానికి వెళ్ళిపోయామండి, ఇదంతా మేము వదిలేసామండి అని అంటుంటారు చాలామంది. అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ అది తప్పు. మీ ఇంకో మతం ఏమిటి అనే ఈ మతంలోకి రండి. దీంట్లో అంటే అసలు దీంట్లోకి మీరు ఎక్కడికి వెళ్ళడం అనేది కుదరదు. వెళ్ళాము అనుకుని మీరు భ్రమపడుతున్నారు. అసలు ఇందులో మేమేదో వదిలేసాము అనేదే పెద్ద భ్రమ. ఆ భ్రమని పోగొట్టుకొని మళ్ళీ చక్కగా శుద్ధంగా దీంట్లోకి రండి, చక్కగా దీన్ని ఆచరించండి, భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవ్వండి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. నేను ఆరంభంలో చెప్పినట్టుగా ఇవాల్టి రోజున ఇంత విశిష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఈ ధర్మం ఇవాల్టికి కూడా ఇంత దృఢంగా నిలబడింది. ఇటువంటి వైదిక మార్గాన్ని మనం చూస్తూ ఉన్నాం, వేద మంత్రాల్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాం, తద్వారా పుణ్యాన్ని సంపాదిస్తూ ఉన్నాము, ఇన్ని క్షేత్రాల్ని మనం చూస్తూ ఉన్నాం, ధార్మికమైనటువంటి ఆచరణలను మనం చేస్తూ ఉన్నాము అనంటే దీనికి కారణం ఇందాక ఆరంభంలో చెప్పినట్టుగా జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి ప్రతి ఒక్క సనాతన హిందూ ధర్మ అనుయాయి కూడా శంకరాచార్యుల వారిని నిరంతరం మనస్సులో స్మరించుకోవాలి. వారు చూపించినటువంటి ఈ మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుసరించాలి. శంకరాచార్యుల వారి యొక్క జయంతి ఉత్సవం ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పంచమి రోజు శంకరాచార్యుల వారి జయంతి వస్తుంది. ఆ జయంతి ఉత్సవం వచ్చినప్పుడు దాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించాలి. ఎలాగైతే మనం రామనవమి, కృష్ణాష్టమి, శివరాత్రి, నవరాత్రి, వినాయక చవితి వీటన్నిటిని కూడా ఆచరిస్తూ ఉంటామో అదే రకంగా శంకరాచార్యుల వారి యొక్క జయంతిని కూడా ఇదే విధంగా పెద్ద పండగలాగా అందరూ ఆచరించాలి విశేషంగా. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్లల్లో అన్ని చోట్ల శంకరాచార్యుల వారి చిత్రపటాన్ని కానీ చిన్న విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి. విశేషంగా శంకరులు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించాలి. ఏ మార్గాన్ని అయితే వారు చూపించారో ఆ మార్గాన్ని అనుసరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ గుడిమెళ్ళంక గ్రామంలో ఇక్కడ విద్యాభారతి శంకర మఠం వెనకటి కాలం నుంచి ఒక శంకర మఠం అనేది ఉన్నది అనేది ఒక ఐతిహ్యం ఇక్కడ ఉన్నది. ప్రాచీన కాలం నుంచి ఒక శంకర మఠం ఇక్కడ ఉన్నది అనేది ఇక్కడ ఉన్నటువంటి ఐతిహ్యం. అదేవిధంగా ఇందాక మాట్లాడుతూ చెప్పినట్టుగా ఈ గ్రామం యొక్క ఐతిహ్యం దానంతా కూడా ఇందాక మాట్లాడుతూ ప్రాస్తావికంగా మాట్లాడుతూ చెప్పి ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఆ స్వాగత పత్రం దానంతా చదివేటప్పుడు దాంట్లో ఈ గ్రామం యొక్క ఐతిహ్యం గురించి కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఒక విశేషమైన ఐతిహ్యం కలిగినటువంటిది ఈ గ్రామం. అందులోనూ విశేషంగా ఈ గోదావరి నది విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి గోదావరి నది సముద్రంలో సంగమం అయ్యేటటువంటి పవిత్రమైన స్థానానికి అత్యంత సమీపంలో, అదేవిధంగా ఆ పరమాత్మ లక్ష్మీ నరసింహస్వామి యొక్క రూపంలో అంతర్వేది క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి ఆ మహాక్షేత్రం యొక్క అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రామం, ఈ గుడిమెళ్ళంక గ్రామం, ఇలా ఈ సంగమము మరియు క్షేత్రం మహాక్షేత్రం అంతర్వేది క్షేత్రం, ఇక్కడ గోదావరి సముద్ర సంగమం, ఇటువంటి పవిత్రమైనటువంటి స్థానానికి అత్యంత సమీపంలో ఉండేటటువంటి ఒక విశేషమైన ఐతిహ్యం కలిగినటువంటి గ్రామంగా ఈ గుడిమెళ్ళంక గ్రామం ఇక్కడ ఉండడం, ఈ గ్రామవాసులుగా మీరందరూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. విశేషంగా ఈ గ్రామంలో ఇందాక చెప్పినట్టుగా ప్రాచీన కాలం నుంచి ఒక శంకర మఠం అనేది ఉండింది. ఇప్పుడు విశేషంగా దాని యొక్క జీర్ణోద్ధరణ మొదలైనటువంటివన్నీ కూడా జరుగుతూ ఉండడం, అదే రకంగా ఇక్కడ ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి ఉమాలక్ష్మణేశ్వర స్వామి యొక్క దేవస్థానం యొక్క జీర్ణోద్ధరణకి